कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी गोपीजन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रज जन रंजन यशोदनंदन व्रज जन रंजन यमुना तीर वनचारी यमुना तीर वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतश्री श्रीमद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिधि नामिने नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिधि नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे कृष्ण। ఈ చీకటి బలరామపురం గ్రామంలో చీకటిని నిర్మూలించి వెలుగుతో నింపడం కోసం మరి భక్తులందరూ అనేక స్థాయిలలో ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నంలో భాగంగా ఈ చీకటిని తొలగించి దీనిని వెలుగు బలరామపురంగా మార్చడానికి ఏ భక్తులైతే కృషి చేశారో వాళ్ళందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు. ఎందుకంటే మరి అందరి కృషి లేకుండా ఈ కార్యక్రమం జరగదు. మరి భక్తులందరూ కూడా ఈరోజు ఈ చీకటి బలరామపురం గ్రామంలోకి ఒక ఏం తీసుకొచ్చారు, ఇక్కడ ఏం ఇద్దామని వచ్చారంటే, మనకి ప్రతిరోజు కూడా ఉదయించి తూర్పున వెలుగునిస్తున్నటువంటి సూర్యుడు ఎవరైతే ఉన్నాడో, ఆ సూర్యుడు సైతం వెలుగును పొందేటువంటి ఆది సూర్యుడు ఎవరైతే ఉన్నారో, ఆది నారాయణుడు ఎవరైతే ఉన్నారో, ఆ సూర్యనారాయణుడు ఎవరైతే ఉన్నారో, ఆ సూర్యనారాయణుడిని తీసుకురావడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు.
ఆ? మరి వాస్తవానికి బలరాముడు ఉన్న చోట చీకటి ఉండకూడదు, కానీ చీకట్లో ఉన్న వాళ్ళు ఎవరో మొత్తానికి బలరాముడిని చీకట్లో పెట్టాలనుకున్నట్టున్నారు. కానీ ఇప్పుడు ఆ బలరాముడిని వెలుగులోకి తీసుకురావడం కోసం మనం ఈరోజు ఏం చేయాలనేది మనం చూద్దాం. ఉం? మరి కట అంటే అర్థం సంస్కృతంలో తీసివేయడం అని అర్థం. మనకి వేయం కట అని చెప్పంట. వేయం అంటే పాపములు అని, కట అంటే తీసివేసేవాడు. మరి పాపములను తీసివేసేవాడు పాపస్థేయుడు. పాపస్థేయుడు అంటే పాపాన్ని దొంగలించేవాడు అని. భక్తుల యొక్క పాపాలను కూడా దొంగలిస్తారంట కృష్ణుడు. ఇక్కడ మరి ఈరోజు మనం దామోదరుడు ఇక్కడ ఉన్నాడు. ఆయనకి నవనీత చోరుడుగా పేరుంది. నవనీతము అంటే ఏమిటి? వెన్న. వెన్నని నవనీతము అని అంటారు. అంటే ఈ లౌకిక ప్రపంచంలో జనులందరూ చాలా కష్టపడి పోగు చేసుకున్నటువంటి వాటన్నిటినీ కూడా ఆయన దొంగలిస్తారన్నమాట. ఏం పోగు చేసుకుంటాం మనం? ఈ భౌతిక ప్రపంచంలో కష్టపడితే పోగేది ఏమిటి చెప్పండి? ఏం పోగవుతుంది? పాపమే పోగవుతుంది, అవునా? కొంతమందికి పుణ్యం కూడా పోగవచ్చు, కానీ ఈ లౌకికమైనటువంటి పుణ్యం కూడా పాపం వంటిదే. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో జనులందరూ కష్టపడి పోగు చేసుకున్నటువంటి పాప పుణ్యముల ఫలితం ఏదైతే ఉందో దానిని దొంగలిస్తాడనమాట. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. అందుకే ఆయన్ని పాపస్థేయుడు అని చెప్పంటారు. పాపమును దొంగలించేవాడు అని అర్థం. మరి ఆ దామోదరుడు మరి వైదిక సాంప్రదాయం మనం చూస్తే ఉదయాన్నే మరి తల్లులందరూ కూడా మేల్కొని చేసేటువంటి కార్యక్రమం ఏమిటంటే వెన్న చిలకడం అన్నమాట. ఎందుకంటే అది గొప్ప ధనం. మరి ఆ వెన్న చిలకాలంటే ముందుగా మరి గోవులను పాలు తీయాలి. మరి పాలు తీసి మరి ముందు ఆ గోవులను మేపాలి. మేపి వాటిని జాగ్రత్తగా కొట్టంలో కట్టవేసి తర్వాత పాలు తీసి ఆ పాలని బాగా మరగబెట్టాలి. మరగబెట్టి ఈ రోజుల్లో లాగా ఏదో గ్యాస్ పొయ్యిలు కాదు కదా. ఇప్పటికీ నాకు తెలిసి ఈ గ్రామంలో చాలామంది ఇంకా పుల్లల పొయ్యిలు వాడుతూ ఉంటారు. మరి ఆ విధంగా పాలను మరగబెట్టి వాటిని తోడంటి పెట్టి వాటిని చాలా భద్రపరిచి ఉట్టెలలో కట్టి పైన, ఎందుకంటే మళ్ళీ పిల్లులు అవి ఇవి వచ్చి తీసేసుకుంటాయని చెప్పి మరి చాలా జాగ్రత్తగా. ఎందుకంటే బృందావనంలో మరి పిల్లుల బాధ ఒకటైతే అన్నిటికంటే కూడా ఇంకా పెద్ద బాధ కృష్ణుడి వల్ల. చూడండి, ఎందుకంటే ఆయన ఏం చేసేవాడు? ఎంత పైన కట్టినా సరే వాటిని పగలగొట్టేసేవాడు అన్నమాట. కాబట్టి కృష్ణుడి భార్యని రక్షించుకోవడం కోసం ఎక్కడో జాగ్రత్తగా పైన పెట్టేవారు పెరుగు కుండలు. ఆ పెరుగు కుండలు తర్వాత రోజు మళ్ళీ ఉదయాన్నే లేచి చిలికేవారు. చిలికితే ఏమొచ్చేదంటే నవనీతం వచ్చేది. అంటే వారి యొక్క సొత్తు అన్నమాట నవనీతం. అలాంటి నవనీతాన్ని ఆయన దొంగలించేవాడు. ఎవరు? శ్రీకృష్ణ భగవాన్. మరి ఇక్కడ చూస్తే మనం ఆ దామోదరుడు ఆయన నవనీత చోరుడిగా ప్రసిద్ధి చెందాడనమాట. ఆయన సరే బయటికి నవనీతాన్ని దొంగలిస్తూ ఉంటాడు, కానీ భక్తుల హృదయాల్లో కూడా ఉండేటువంటి ప్రేమపూర్వకమైనటువంటి భక్తి అనే నవనీతాన్ని కూడా ఆయన దొంగలిస్తాడు. అది మాత్రమే కాదు, మనం కోరుకున్నట్లయితే మన హృదయంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే పాపం ఏదైతే ఉందో దాన్ని కూడా దొంగలించగలడు. మరి ప్రస్తుతం మన హృదయాలన్నీ కూడా అంధకారంతో నిండిపోయి ఉన్నాయి. ఏమిటి అంధకారం అంటే మనం ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అన్నమాట. ఎవరికి కూడా తమ అసలైనటువంటి చిరునామా ఏమిటో తెలియదు. ఎవరినైనా సరే మామూలుగా మనం లేపి అడిగాం అనుకోండి, మీరు ఎవరు అనగానే వాళ్ళు మేము పలానా కులపోవడం అండి, లేకపోతే మేము పలానా వృత్తి చేస్తామండి, లేకపోతే నేను పలానా వాడికి తండ్రినండి, పలానా వాడికి కుమారునండి, ఇలా అందరూ చెప్తారు. కానీ ఎవరో కానీ నేను కృష్ణదాసునండి అని చెప్పేవాడు చాలా తక్కువ. అంటే నేను కృష్ణుని యొక్క సేవకుడిని అని చెప్పేవాడు ఎంతమంది చెప్పారు. కాబట్టి మనం ఈ ప్రపంచంలో మన అడ్రస్ తెలియక తిరుగుతున్నాం అనమాట. ఎవరికి అడ్రస్ తెలియదు. మనందరం కూడా తప్పిపోయిన పిల్లలు లాంటి వాళ్ళు. భగవద్ధామం నుంచి తప్పిపోయి వచ్చాం. ఇక్కడ తప్పిపోయి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాం? మన అసలు అడ్రస్ ఏమిటో తెలియక తప్పుడు అడ్రస్లు పెట్టుకుని తిరుగుతున్నాం. కొంతమంది ఏమో నేను హిందువునని అడ్రస్, ఒకళ్ళు ఏమో నేను క్రైస్తవునని, ఒకళ్ళు నేను స్త్రీనని, ఒకరు పురుషుడినని, ఒకరేమో నేను కాపునని, ఒకళ్ళేమో నేను రెడ్డినని, ఇంకొకరు నేను క్రైస్తవునని, ఇట్లా రకరకాలుగా తిరుగుతూ ఉన్నాం అనమాట. లేదా నేను ధనికుడినని, నేను పేదవాడినని, నేను పిహెచ్డీ అని, ఇంకోటి ఏదో అని. చూడండి, అది పరిస్థితి. మరి అలా కేర్ ఆఫ్ అడ్రస్ లేనటువంటి పరిస్థితుల్లో మనం అందరం ఉన్నాం. మరి కృష్ణుడు ఎందుకు ఆయన అవతరిస్తాడు అంటే మన అడ్రస్ ఏంటో తెలియజేయడం కోసం. మన అసలైనటువంటి చిరునామా ఏమిటి? మన అసలైనటువంటి చిరునామా ఏమిటో తెలుసుకుంటే జీవితంలో సగం బాధలు ఎగిరిపోయినట్టే.
సగం చీకటి పోయినట్టే మన జీవితాల్లో. ఏమిటది అంటే మనం వాస్తవానికి భగవంతుని యొక్క అంశలం. చూడండి, ఇప్పుడు రకరకాల రూపాల్లో మనం ఎవరైతే ఉన్నామో మనం అందరం కూడా వాస్తవానికి మన యొక్క స్వరూపం ఇది కాదు. ప్రస్తుతానికి మనం ఏదో ఒక తాత్కాలిక రూపాన్ని కలిగి ఉన్నాం, కానీ మన అసలు స్వరూపం ఇది కాదనమాట. కానీ భగవంతుని యొక్క రూపాన్ని మనం ఏదైతే చూస్తామో, ఎందుకంటే చూడండి ఈ భౌతిక ప్రపంచంలో మొట్టమొదటి అసలు మన రూపం ఏమిటో తెలియదు. మన రూపం ఏమిటో తెలియక మనం తప్పుడు రూపాలకి ఆకర్షితులు అవుతుంటాం. ఈ భౌతిక ప్రపంచంలో ఒక స్త్రీ పురుషుడికి, పురుషుడు స్త్రీకి ఆకర్షణ అవుతారు. అలాగే మన కుటుంబంలో మనం మన యొక్క పిల్లలకి ఆకర్షితం అవుతాం, లేకపోతే మన సేవకులకు, మన యజమానులకు, మన స్నేహితులకు, ఇలా అందరికీ కూడా మనం ఆకర్షితం అవుతుంటాం. ఇంకా చెప్పాలంటే ఈ భౌతిక ప్రపంచంలో అందరూ కూడా రూపం ద్వారానే ఒకరికొకరు ఆకర్షితులు అవుతుంటాయి, అంతే కదా. మనం ఏమనుకుంటున్నాం, మనం ఈ శరీరం అని అనుకుంటున్నాం, కానీ మొట్టమొదటి విషయం మనం తెలుసుకోవాల్సింది మనం ఈ శరీరం కాదు. అదే కృష్ణుడు భగవద్గీతలో చెప్పేటువంటి మొట్టమొదటి పాఠం. ఏం చెప్పుకుంటున్నాడు ఆయన? కృష్ణుడు ఏం చెప్తున్నాడు భగవద్గీత 2వ అధ్యాయంలో? ఆయన ఆత్మతత్వం గురించి బోధిస్తున్నాడు. అర్జున, నువ్వు శరీరం కాదు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముఖ్యతి. మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను, కానీ మీరు చూసేది నా శరీరాన్నే, మీరెవరు నన్ను చూడడం. అలాగే నేను కూడా మీ శరీరాలను మాత్రమే చూడగలుగుతున్నాను, కానీ మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదు. ఇంకా చెప్పాలంటే నన్ను నేను కూడా ఎప్పుడు చూసుకోలేదు, మిమ్మల్ని మీరు కూడా ఎప్పుడు చూడలేదు. మరి అద్దంలో మనం చూసుకునేటువంటి ముఖాలు ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి రూపాలు అన్నమాట. కాబట్టి మనం ఈ అజ్ఞానం నుంచి బయటపడాలి, ఈ చీకటి నుండి బయటపడాలి. ఏమిటా చీకటి అంటే మన చిరునామా ఏమిటో మనకు తెలియకపోవడం. కాబట్టి కృష్ణుడు తెలియజేస్తున్నాడు మన చిరునామా ఏమిటంటే, ఓ జీవులరా, మీరందరూ కూడా మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మన స్రష్టాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. మీరందరూ కూడా వాస్తవానికి నా యొక్క అంశలు అని చెప్పుకుంటున్నాడు కృష్ణుడు. మనమందరం కూడా భగవంతుని యొక్క అంశలం. అంశ అంటే ఏమిటి అంటే, ఇప్పుడు సముద్రం ఉంది, సముద్రం అనంతంగా ఉంటుంది. సముద్రంలోంచి ఒక నీటి బిందువు తీసుకున్నాం అనుకోండి, ఆ నీటి బిందువు సముద్రానికి అంశ. అంటే సముద్రంలో ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవే ఆ నీటి బిందువులో కూడా ఉంటాయి. సముద్రపు నీరు ఎలా ఉంటుంది? ఉప్పగా ఉంటుంది. సముద్రపు రుచి ఏమిటో తెలుసుకోవడానికి ఎన్ని నీళ్లు తాగలేమిటి చెప్పండి? ఒక చుక్క నోట్లో వేసుకుంటే తెలియదు, తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. అలాగే భగవంతుడు అనంత కళ్యాణ గుణనిధి. చూడండి, భగవంతుడిలో అనంతమైనటువంటి కళ్యాణ గుణాలు ఉన్నాయి. మనం ఆయన యొక్క అంశ కాబట్టి మనలో కూడా భగవంతుడిలో ఉండేటువంటి లక్షణాలు కొద్ది మోతాదులో ఉన్నాయి. ఆయన విభువు, మనం అణువులు అన్నమాట. చూడండి, అంటే ఆయన అనంతంగా కలిగి ఉన్నాడు. అంటే సముద్రం అనంతమైనటువంటి ఉప్పును కలిగి ఉంటుంది, కానీ నీటి బిందువులైనటువంటి మనలో అత్యంత అణుమాత్రమైనటువంటి ఉప్పు కలిగి ఉంటున్నాం. అందుకే మనలో ఏవైతే రకరకాల భావాలు ఏవైతే ఉన్నాయో, అదే కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. ఏముంటాడంటే సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఏవైతే అనేక రకాల భావాలు మనలో కనిపిస్తున్నాయో వీటన్నిటికీ కూడా మూలం ఎవరు అంటే కృష్ణుడు అంటున్నాడు, నేనే వాటన్నిటికీ మూలం. మనం ఏవైతే మనలోనూ మన చుట్టూ ఉన్న వారిలో అనేక రకాల లక్షణాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయో ఇవన్నీ పరిశుద్ధమైనటువంటి రూపంలో ఎవరి యందు ఉంటాయి? భగవంతుని యందు ఉంటాయి. ఈ ప్రపంచంలో మీరు చూసే ప్రతిదీ కూడా భగవంతునిలో ఉంది. ఆయనలో ఉంది కాబట్టి మనలో కూడా ఉంది. కాబట్టి మనం మన యొక్క అసలు స్వరూపం ఏమిటి అంటే మనం భగవంతుని యొక్క అంశలం. మరి మన భగవంతుని యొక్క అంశలైతే ఆయన ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉన్నాం? చూడండి, ఆయనేమో సచ్చిదానంద విగ్రహుడు. ఆయన నమామీశ్వరం సచ్చిదానంద రూపం రసత్కుండలం గోకులే భ్రాజమానం. సచ్చిదానంద రూపం ఆయనది. సచ్చిదానంద రూపం అంటే ఏమిటి? ఆయన ఎల్లప్పుడూ ఆయన మన శరీరంలో ఉండేటువంటి చీకటి ఆయనలో ఉండదన్నమాట. చూడండి, మనం ఎక్కడైనా నిలబడ్డాం అనుకోండి, మనకి నీడ పడుతుంది, అవునా? మనం నిలబడితే నీడ పడుతుందా లేదా? ఎందుకని పడుతుంది నీడ? ఎందుకంటే మన శరీరాలు చీకటితో కూడుకుని ఉన్నాయి కదా. కానీ భగవంతుడు ఎక్కడుంటే ఇక్కడ వెలుగు వస్తుంది. అంతవరకు ఎందుకు? దేవతా లోకాల్లో, ఊర్ధ్వ లోకాల్లో సూర్యుడి యొక్క అవసరం ఉండదు. అక్కడ సూర్యుడి యొక్క అవసరం ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క దేహాలు అవి స్వయం ప్రకాశమానంగా ఉంటాయి. వాళ్ళు ఎక్కడ నిలబడితే అక్కడి నుంచి వెలుగు వస్తుంటున్నారు. కానీ మనం ఎక్కడ నిలబడితే అక్కడ వెనకాల చీకటి పడుతుంది. అంటే మన యొక్క అస్తిత్వం అజ్ఞానంతో కూడుకున్నటువంటిది.
వారి యొక్క అస్తిత్వాలు అవి జ్ఞానంతో కూడుకున్నటువంటివి. అర్థమవుతుంది కదా. కాబట్టి మనం ఈ ప్రపంచంలో ఈ తాత్కాలికమైనటువంటి రూపాలకే మనం ఆకర్షితులమై ఉన్నాం. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర. చూడండి, కౌమారము యవ్వనము జర. కౌమారం అంటే ఏమిటి? బాల్యావస్థ. కొంతమంది ఇప్పుడు బాల్యావస్థలో ఉన్నారు, రేపు వాళ్ళు యవ్వన స్థితికి వెళతారు. యవ్వనంలో ఉన్న వాళ్ళు ఆ తర్వాత జర అంటే ముసలితనాన్ని పొందుతారు. మనం ఈ ప్రపంచంలో ఏం చేస్తామంటే మన కళ్ళకు కనిపించే బాహ్య రూపాలను చూసి మనం సంబంధాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. అందుకే పూర్వం మనం చూస్తే వివాహ సంబంధాలు కుదుర్చాల్సి వచ్చినప్పుడు ముందు ఎవరు కూడా చూసుకునేవారు కాదు, పెద్దవాళ్ళ నుండి వినేవారు వాళ్ళ లక్షణాలు ఏమిటనేది. వివాహం అనేది ఏ విధంగా జరగాలి? చాణక్య పండితుడు చెప్తున్నాడు, రూపవతి భార్య శత్రువు అని చెప్పుకుంటున్నాడు. సౌందర్యాన్ని చూసి వివాహం చేసుకున్నావని పని అయిపోయింది. ఎందుకంటే నువ్వు చూసే సౌందర్యం ఏదైతే ఉందో అది బాహ్యమైనటువంటిది. ఈ బాహ్యమైనటువంటి సౌందర్యం ఎంతకాలం ఉండదు. ఎంతకాలం ఉంటుంది? మన శరీరాలు మనం చూడండి, చిన్నపిల్లలు చిన్నప్పుడు చాలా బొద్దుగా చిన్ని బున్ని అని చెప్పి వాళ్ళని లాలిస్తూ ఉంటాం. వాళ్ళు చక్కగా గుండ్రమైన ముఖం, బుగ్గలు బాగా ఉప్పుంటాయి. వాళ్ళందరూ కూడా వచ్చి బుగ్గలు గెలుతుంటారు, భలే ఉన్నవరు నువ్వు, భలే ఉన్నవరు అనుకో. ఒక 10 ఏళ్ళ తర్వాత చూస్తే వాడు ఎవడరా వీడు ఇలా ఉన్నాడు, రౌడీలాగా అనుకుంటాం. అవునా కదా? అంటే ఏమైపోయింది మరి? అదంతా అంతే. ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటి సౌందర్యం. లేకపోతే యువకులు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క బాహ్యమైనటువంటి రూపాలను చూసి ఆకర్షితమై వివాహం చేసుకుంటారు. కానీ ఆ సౌందర్యం ఎంతవరకు ఉంటుంది? అది తాత్కాలికమైనటువంటిది. ఎప్పుడైతే ఆ సౌందర్యం, ఏ సౌందర్యానికి మనం ఆకర్షితులమై సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటామో ఆ సౌందర్యం ఎగిరిపోయిన తర్వాత మళ్ళీ మన మధ్య అంతటి అనురాగాలు, ఆప్యాయతలు అనేవి ఉండవు. అర్థమవుతుంది కదా ఎందుకని ఇలా జరుగుతుంది? అందుకే పూర్వం పెద్దలు ఏం చేసేవారంటే వాళ్ళ యొక్క సౌందర్యాన్ని కాదు, ముందు వాళ్ళ యొక్క జాతకం చూసేవారన్నమాట. అంటే అంతర్గత సౌందర్యం ఎలా ఉంది మనం చూడాల్సింది, వ్యక్తుల యొక్క గుణాలను మనం చూడాలన్నమాట. అందుకే పూర్వం ఏం చేసేవారంటే వారి యొక్క గుణాలు ఒకరికొకరు కలుస్తాయా లేదా అని చూసి వివాహం చేసేవారు. కాబట్టి గుణాలు బాగున్నాయి అనుకోండి, బాహ్యమైనటువంటి సౌందర్యం లేకపోయినా సరే సంబంధం అనేది నిలుస్తుంది అన్నమాట. అర్థమవుతుంది కదా. అంతేగాని ఈ రోజుల్లో లాగా ముందు ఫోటోలు పెట్టి, వీడియోలు పెట్టి ఇలా ఉన్నారు అలా ఉన్నారు, పూర్తి మోసం అనమాట అదంతా. ఎందుకంటే అదంతా కూడా తాత్కాలికం, అదంతా చీకటి, అదంతా వెలుగు కాదు. కాబట్టి భగవంతుడు ఎందుకోసం అవతరిస్తాడంటే, ఈ విధంగా దామోదరునిగా ఈ విధంగా ఎందుకు వస్తాడంటే నిజమైన సౌందర్యం అంటే ఏమిటో చూపించడం కోసం, నిజమైనటువంటి సౌందర్యం వైపు అందరినీ ఆకర్షించడం కోసం ఆయన అవతరిస్తాడు. ఎందుకంటే మనం ఈ బాహ్యమైనటువంటి లౌకికమైనటువంటి సౌందర్యాలు చూసి 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 విసుగు చెందాం. అంటే మనం పంది జన్మలో ఉన్నప్పుడు ఆడపందికి మగపంది, మగపందికి ఆడపంది ఆకర్షణ అవుతాయి. వాళ్ళలో మరి మిస్ ఇండియా లేకపోతే మిస్ యూనివర్స్ ఉండవేమో, మరి మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా ప్రతి జీవజాతిలో కూడా ఆయా జీవజాతుల్లో స్త్రీ పురుష జీవుల మధ్య ఆకర్షణ అనేది ఉంటుంది. మనం అనుకోవచ్చు, ఆహా సౌందర్య రాశి, లేకపోతే ఇతను భలే ఉన్నాడు అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ కుక్కలు మనం చూస్తే, కుక్కలకి మనం కేవలం మాంసం ముద్దగానే కనిపిస్తాం, వాటికి మనం మిస్ యూనివర్స్గా కనిపించాం అన్నమాట. అంతే కదా. వాటి జాతిలో ఒక మురుగు గుంటలో కూర్చుని ఉంటాయి 2 పందులు, ఒకరి సౌందర్యాన్ని ఒకటి చూసి చాలా ఆకర్షితమై అంతగా ఆ సౌందర్యంలో మునిగిపోయి ఉంటాయి. మనం చూసి చీ ఇదేమిటి పంది అనుకుంటాం, అవి మనం చూసి చీ వీడెవడేడు ఇలా ఉన్నారనుకుంటాం. కాబట్టి సౌందర్యం అనేది కేవలం మానవ జాతిలో మాత్రమే కాదు, మనలో ఉండేటువంటి పురుగులు కూడా, వాటిలో కూడా వాటికి అవి ఆకర్షితం అవుతుంటాయి. 2 బల్లులు ఆకర్షితం అవుతుంటాయి, 2 ఈగలు ఆకర్షితం అవుతాయి, 2 పందులు ఆకర్షితం అవుతాయి, అలాగే 2 మనుషులు కూడా ఆకర్షితం అవుతారు. కానీ ఇవి వాస్తవమైనటువంటి రూపాలు కాదు. మనం ఏం చేస్తాం, పూర్వజన్మలో వేరే జన్మలో ఉంటాం, ఏ ఆవుగానో లేకపోతే గాడిదగానో ఉంటాం. అప్పుడేమో స్త్రీ పురుష గాడిదలు చూసి ఆకర్షితం అవుతాయి, ఆ శరీరాలు వదిలేసాం. అప్పుడు మళ్ళీ ఇప్పుడు మానవ శరీరాలు ధరించి మళ్ళీ ఇక్కడ కూడా ఆకర్షితం అవుతాం. కానీ మనం అసలైనటువంటి సౌందర్యం వైపు ఆకర్షితం కాకపోతే ఈ విధంగా సౌందర్యాన్ని వెతుక్కుంటూ ఇక్కడే తిరుగుతూ ఉంటాం అన్నమాట. మరి అసలైనటువంటి సౌందర్యం, ఎప్పుడు నిలిచి ఉండే సౌందర్యం ఎవరిదంటే అదిగో అక్కడ చూడండి, దామోదరుడు ఉన్నాడు ఆయనది. అలాగే ఇక్కడ రాధామాధవులు ఉన్నారు చూడండి, అవి నిజమైనటువంటి సౌందర్యాలు అన్నమాట. అదవుతుంది కదా. కాబట్టి మానవ జీవితం అనేది ఎందుకోసం ఉందంటే నిజమైన సౌందర్యం ఏమిటో తెలుసుకొని దాని వైపు ఆకర్షితం కావడం కోసం. మరి ఏమిటి నిజమైన సౌందర్యం? ఎన్నటికీ మారనటువంటిది, ఎన్నటికీ మారని సౌందర్యం ఎవరిది అంటే భగవంతుడు. అందుకే ఆయన సత్యవ్రతముని ఏమంటున్నారు, నమామీశ్వరం సచ్చిదానంద రూపం అని చెప్పుకుంటున్నారు. ముందు ఆయన చెప్తున్నారు సచ్చిదానంద రూపం.
కాబట్టి అదనమాట మానవ జన్మ యొక్క సాఫల్యం ఏమిటంటే ఈ శాశ్వతమైనటువంటి రూపానికి ఆకర్షితం కావడం కోసం. అందుకే భగవంతుడు వచ్చి మనల్ని ఆకర్షించడం కోసం ఇదిగో ఇలాంటి లీలలన్నీ కూడా చేస్తుంటాడు. మరి యశోదాదేవి ప్రతిరోజు ఏం చేసేదట, అందరి స్త్రీలలాగానే ఆమె కూడా ఉదయాన్నే లేచి ఆమె పెరుగు చిలికేదనమాట. పెరుగు చిలుకుతూ ఉంటే ఒకనాడు ఏం చేస్తుందంటే ఆమె పొయ్యి మీద పాలు పెడుతుంది. ఎందుకంటే ఉదయం లేచి చేసే పనులు అవే కదా. పని వాళ్ళందరూ కూడా పాలు తీసుకొచ్చి ఇస్తారు. పాలు పొయ్యి మీద పెట్టి ఆమె చిలుకుతూ ఉంటుంది. చిలుకుతూ ఉంటే ఈ లోపు కృష్ణుడు ఆయన అంతా కూడా ఆడుకుంటూ ఉంటాడు. చిన్నపిల్లవాడు వచ్చి యశోదామాత వెన్న చిలుకుతూ ఉంటే ఆ సమయంలో వచ్చి ఆయన ఏమంటాడంటే, అమ్మ నాకు ఆకలిస్తుంది అంటాడు. ఆకలిస్తుంది అనగానే ఆమె ప్రేమపూర్వకంగా ఆమె యొక్క చనువుల నుండి పాలు వెంటనే ఊరుతాయి. వెంటనే ఆమె ఏం చేస్తుందంటే ఆమె వెన్న చిలికే పనిని పక్కన పెట్టి వెంటనే కృష్ణుని ఉడిలోకి తీసుకుని ఆమె పాలిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఏమవుతుందంటే పొయ్యి మీద ఉన్నటువంటి పాలు పొంగిపోతుంటాయి కదా. అయితే పొయ్యి మీద ఉన్నటువంటి పాలు ఏం చేస్తాయట అంటే, ఈ కృష్ణుడు ఈ విధంగా యశోదామాత యొక్క చనుబాలును సేవించడం ఏదైతే ఉందో అది చూద్దామని చెప్పి ఆ పాత్రలో ఉన్నటువంటి పాలు బయటకు వస్తాయి. అంటే దాన్నే మరొక విధంగా చెప్పాలంటే పాలు పొంగుతున్నాయంట. కానీ కవులు మరి దాన్ని ఏది చిన్నగా చెప్పరు కదా కవులు. అందుకే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ యశోదామాత ఈ కృష్ణుడికి పాలు ఇవ్వడం అనేటువంటి సుందరమైన దృశ్యాన్ని చూడడం కోసం ఆ కుండలో ఉన్నటువంటి పాలు బయటకు వచ్చాయట, చూద్దాం ఏం చేస్తున్నాడు అని. అయితే యశోదామాత ఏమైంది, అరే పాలు పొంగిపోతున్నాయని చెప్పి వెంటనే కృష్ణుని బలవంతంగా పక్కన పెట్టేసి పరిగెత్తి వెళ్ళింది. ఇది పాలు మరి పొంగిపోతున్నాయి కదా, తీద్దాం. ఈలోపు కృష్ణుడు ఏమన్నాడంటే, అరే సమస్త ప్రపంచాన్ని ఆకర్షించేటువంటి వాడిని నేను, నా పేరు సంకర్షణుడు. కృష్ణుడు, కృష్ణ అంటేనే అర్థం ఏమిటి? కృష్ణ అంటే సర్వాకర్షకుడు. సర్వాకర్షకుడైనటువంటి నన్ను ఒడిలో పెట్టుకొని సర్వులను ఆకర్షించేటువంటి నన్ను పక్కన పెట్టి ఈవిడ ఇంకేదో ఆకర్షించిందా ఈవిడిని. కృష్ణుడు అనుకున్నట్ట, నేనేమో సర్వ జగత్తుని ఆకర్షిస్తాను, అలాంటి నాకంటే ఆకర్షణీయమైన వస్తువు ఉందా ఈవిడికి, ఈవిడి పని చెప్తాను అనుకున్నాడు. నన్ను పక్కన పెట్టేసి వెళుతుందా ఈవిడ. ఎందుకంటే మరి కృష్ణుడు ఆయన అంటే డిమాండ్ చేస్తాడనమాట. భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అని అనుకుంటాడు. నన్ను ఒక్కడే మీరు శరణాగతి పొందాలి. చాలా మందికి ఎదుగుంటండి అలా దబాయించి అడుగుతారు. అంత దౌర్జన్యం ఏమిటి చాలా మంది అది. అందుకే ఆవిడ కృష్ణుడు అంటే ఇష్టం ఉండదు కొంతమంది. ఈయన ఎవరు ఎలా అడుగుతున్నాడు ఈయన. కృష్ణుడు ఏమనుకున్నాడంటే, ఎంత సర్వాకర్షకుడిని నన్ను వదిలిపెట్టి ఆవిడ వెళుతుందా, ఈవిడికి బుద్ధి చెప్పాలని చెప్పి ఆవిడ వెళ్ళి ఆ విధంగా కుండ అవన్నీ సరిచేసే సమయంలో ఆయన కోపం వచ్చి ఏం చేస్తారంటే, అక్కడ ఉన్న పక్క 2 రాళ్ళు పట్టుకుని ఆవిడ కష్టపడి చిరుగుతూ ఉంటే ఆ వెన్నకుండా పగల కొట్టేస్తారు. పెరుగు పళ్ళు మనలో ఇలా అక్కడికి వెళ్ళిన వాడికి శబ్దం, ఇక్కడికి వచ్చి చూసేవాడికి కుండ పగిలిపోయి ఉంటుంది. ఎవడు పగల కొట్టాడు, ఇంకెవరు పగల కొడతారో తెలిసిందే. ఈ పగల కొట్టాడు, వీడు ఎక్కడున్నాడో ఏమిటో వెతకాలి. ఆయన ఏం చేస్తాడు, ఆయన వెన్న సేవించి అందులో ఉన్నదంతా కూడా ఆయన అదే మడుగులో కాళ్ళు వేసి పరిగెత్తడంతో కాళ్ళు ముద్దలు పడిపోతాయి. ఎక్కడికి పారిపోయాడో దారి కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే కాళ్ళ నిండా పెరిగే కదా ఉంది. ఏం చేస్తున్నాడు, ఎందుకంటే పారిపోయాడు అనమాట. ఎందుకంటే తల్లి వస్తుందని తెలుసు కదా, ఏదో ఒక తొంటరి పని చేయాలి. తల్లిని ఆగ్రహపరచాలనుకున్నాడు, ఆగ్రహపరిచాడు. కానీ వస్తే మళ్ళీ ఆవిడ ఏదైనా చేస్తుందేమో అని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. కానీ పారిపోయేవాడు ఏం చేశాడు, ఆ పెరుగులో అడుగులు వేసి వెళ్ళడం వల్ల ఎటు వెళ్ళాడో తెలిసిపోయింది. వెంటనే ఆవిడ బెత్తం పట్టుకుని వచ్చింది అనమాట. బెత్తం పట్టుకుని వస్తే గదిలో చూస్తే ఆయన ఏం చేసుకుంటాడంటే, పైకి ఎక్కి అక్కడ ఉన్న కొండలు, పైన వేలాడదీసిన కొండలు కూడా పగలగొట్టేసి కోతులకి వాటికి పెట్టేస్తుంటాడు అంట. కోతులకి వాటికి పెడుతుంటే ఆవిడ వెంటనే ఏం చేస్తాడంటే, ఆవిడ బెత్తం పట్టుకుని వెనకాల పడుతుంది అనమాట. అదే ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి. ఆయన ఏం చేస్తున్నాడు, ఆవిడని కట్టేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆవిడ వెనకాల పరిగెట్టిస్తుంది చూడండి. కృష్ణుడు పరిగెడుతూ ఉంటే వెనకాల యశోదాదేవి పరిగెడుతూ ఉంటుంది. దొరకడు ఆయన చూడండి. చిక్కడు దొరకడు అని చెప్పి అంటారు కదా చూడండి. ఆయన ఎవరికి చిక్కడు, ఎవరికి దొరకడు అన్నమాట. వాస్తవానికి యోగులు ఏం చేస్తుంటారంటే, సమస్త జీవితాన్ని వదిలిపెట్టి వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లోకి వెళ్ళి యోగులు గుహల్లో కూర్చొని తపస్సు చేసుకుంటారు. దేనికోసం తెలుసా, ఆ యొక్క సచ్చిదానంద విగ్రహాన్ని ఒక్క క్షణం దర్శించడం కోసం. ఒక్క క్షణకాల దర్శనం కోసం వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి ఆ విధంగా చేస్తుంటారు. అలాంటి వాళ్ళకు కూడా దొరకని వాడు ఏదో చూడండి, గోకులంలో ఉన్నటువంటి ఒక సాధారణ స్త్రీకి పుత్రుడిగా జన్మించాడు. మీరు ఊహించగలరా?
ఎందుకని ఆయన యశోదాదేవికి పుత్రుడిగా జన్మించాడు చూడండి. సమస్త దేవతలందరూ కూడా, శాస్త్రాలు చెప్తున్నాయి, సమస్త దేవతలందరూ కూడా ఎవరి భయం వల్ల వాళ్ళ వాళ్ళ పనులు చేస్తున్నారు. భాగవతం చెప్పబడింది. సూర్యుడు ఎందుకు ఉదయిస్తాడట కంచనుగా అంటే కృష్ణుడు అంటే భయం వల్ల. అలాగే చంద్రుడు ఎందుకు ఉదయిస్తాడు? కృష్ణుడు అంటే భయం వల్ల. అగ్ని ఎందుకు మండుతుంది? కృష్ణుడు అంటే భయం వల్ల. వాయువు ఎందుకు వీస్తున్నాడు? కృష్ణుడు అంటే భయం వల్ల. యమధర్మరాజు ఎందుకని ఆయన పాపులను శిక్షిస్తున్నాడంటే కృష్ణుడు అంటే భయం వల్ల. చూడండి, దేవతలందరూ కూడా ఆయన భయంతో వాళ్ళ వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు అన్నమాట. సకల జగత్తుని భయపెట్టేటువంటి వాడు కృష్ణుడు. అలాంటి వాడు యశోదామాతకి భయపడుతున్నాడు. ఏమిటి విశేషం? అసలు ఎలా సాధ్యం అవుతుంది ఇది అంటే అది సాధారణంగా సాధ్యం కాదు. ఆమె యొక్క ప్రేమ భక్తి కారణం చేత భగవంతుడు స్వతహాగా ఆమెకు భయపడుతున్నాడు అన్నమాట. అదే భగవంతుడి విశేషం. ఆయన ఏమనుకున్నాడు, అందరూ నన్ను చూసి భయపడేవాళ్ళే, నన్ను భయపెట్టేవాళ్ళు ఎవరు లేరేమిటి? అంతే కదా. నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం ఎక్కడో, ఏమిటంటే ప్రధానమంత్రి అంటే దేశం అంతా భయపడుతుంది. అవునా కదా? ప్రధానమంత్రి అంటే దేశం అంతా భయపడుతుంది. కానీ ప్రధానమంత్రి తల్లి భయపడుతుందా ప్రధానమంత్రిని చూసి? ఏమన్నా తల్లితో ఏమన్నా అన్నాడు అనుకోండి ప్రధానమంత్రి, తల్లి ఏముంటుంది, వెళ్ళావులే, నీ కోపం చూపించావులే దేశం మీద, నా దగ్గర కాదు, నీ వ్యధవేషాలు అంటారు. అంతే కదా. ఒకసారి శ్రీల ప్రభుపాద వారు చెప్తారు, ఏమిటంటే ఆయన మిత్రుడు ఒక గౌడీ మఠంలో అప్పుడు ఉన్నటువంటి ఒక సన్యాసి, ఆయన జర్మనీ దేశంలో వెళ్ళి ప్రచారం చేస్తున్నాడట. ప్రచారం చేసినప్పుడు ఆయన ఒకసారి ఆ దేశ ఉన్నతమైనటువంటి ఎవరైతే పౌరుడు ఉన్నాడో దేశాధ్యక్షుడిని కలవడానికి వెళ్ళాడట ఏదో పని మీద. మార్క్ ఆఫ్ జెట్లాండ్ అని చెప్పి ఒక వ్యక్తి, అతని పేరు. సరే వెళ్ళాడట. వెళ్ళి ఆయన వేచి చూస్తున్నాడట. ఎక్కడున్నారు ఆయన అధ్యక్షుడు ఎక్కడున్నాడంటే లోపల ఉన్నాడండి, వస్తారండి, వేచి ఉన్నాడు అని చెప్పారట. అయితే ఆయన వేచి చూస్తున్నాడు, ఇంకా రావట్లేదు ఏమిట్రా అని చెప్పి. సరే ఈ లోపు తలుపు కొంచెం తెరుచుకుందట. తలుపు తెరుచుకుంటే చిన్న సందు ఉంటే ఈయన ఏం జరుగుతుందని చెప్పి వెళ్ళి లోపల చూస్తే ఆయన అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో ఆయన గుర్రంలాగా ఉంటే మనవడు వీపు మీద ఎక్కాడట వెనకాల. పద 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 అని చెప్పి చూస్తున్నాడు, కాళ్ళతో నెడుతుంటే ఆయన అధ్యక్షుడు ఇలా బాగుతూ పెడుతున్నాడట. అప్పుడు ఈయన అనుకున్నాడట, ఈయన దేశానికి అధ్యక్షుడు అయి ఉండొచ్చు కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర ఎలా ఉంటాడు? అంతే కదా. వ్యక్తిగత జీవితం అనేది ఒకటి ఉంటుంది మనకి. మన కింద ఉన్నటువంటి సేవకులను మనం భయపెట్టవచ్చు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యకి భయపడాల్సిందే, పిల్లలకు భయపడాల్సిందే. అలాగే కృష్ణుడు కూడా ఇప్పుడు ఏం ఆలోచిస్తాడంటే, నన్ను చూసి అందరూ భయపడేవాళ్ళే కానీ నన్ను భయపెట్టేవాళ్ళు ఎవరు లేరా ఏమిటి విశ్వంలో? అందుకే ఆయన కూడా భయపడాలని అనుకుంటాడు అనమాట. చూస్తుంటాడు ఎలాంటి, ఎందుకంటే ఆయన సాధారణంగా ఎవరు కూడా భయపెట్టలేరు, భక్తులకే భయపడతారు. మరి ఆ విధంగా ఆయన యశోదామాత వెనకాల పరిగెత్తుకొస్తుంటే ఆమె ఎలా పరిగెడుతుందంటే ఆయనకు ఒళ్ళంతా కూడా చెమటలు పట్టేస్తుంది. శాస్త్రాల్లో చెప్తుంది, ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఆమె యొక్క వస్త్రాలు వదిలైపోతుంటాయి పరిగెత్తి. ఆమె యొక్క చుట్టూ ముడి మొత్తం కూడా ఊడిపోతుంది. ఆమె తలలో ఉన్నటువంటి పువ్వులన్నీ కూడా రాలిపోతాయి. ఆమె ముఖానికి ఉన్నటువంటి కుంకుమ అదంతా కూడా ఏమవుతుందంటే చెమటకు తడిసి ఆమె యొక్క రొమ్ముల మధ్యలోకి వెళ్ళిపోతుంది. మొత్తం అంతా కూడా శరీరం అంతా కూడా చెమట ఇదంతా అయిపోతుంది అనమాట. ఆవిడ పాపం ఆవిడ దుస్థితిని చూసి కృష్ణుడు జాలిపడి సరేలే ఇంకా దొరుకుదామని చెప్పి దొరికేస్తారనమాట. ఎందుకోసం? ఆవిడ మీద జాలిపడి. సరే మొత్తం మీద దొరికాడు వీడు దొరికాడు. ఇప్పుడు వీడిని ఏం చేయాలి? నేను పని చేసుకోవాలంటే వీడిని కట్టేసి పోవాలి ఎక్కడికన్నా. మరి ఎక్కడ కట్టాలి? ఏమిటి? అటు ఇటు తిరిగితే అక్కడ చూస్తే ఒక రాత్రి ఒక పెద్ద రోలు ఒకటి కనిపించింది అనమాట. రోలు కనిపించింది. సరే ఈ రోలు కనిపించింది, దీనికి కట్టేస్తే మేలు, ఎందుకంటే ఇది చాలా బరువుగా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఆయన అంతకుముందు ఏం చేశాడు, ఈ రోలు పైకి ఎక్కి ఆ కొండలు పాలు కొట్టాడు. సరే ఈ రోటికి కట్టేద్దామని చెప్పి, కట్టాలంటే ఏం కావాలి? తాళ్ళు కావాలి. సరే తాడు కావాలి కదా అని చెప్పి ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లో పెడితే తాళ్ళు దొరికినాయి కదా అని చెప్పి ఒక తాడు వేసి కడితే 2 అంగుళాలు తక్కువ వచ్చింది. దేవుడు తక్కువ వచ్చిందని చెప్పి సరేలే తాడు సరిపోలేదేమో అని వెళ్ళి ఇంకొక తాడు తెచ్చి కట్టి చూసింది. అది కూడా 2 అంగుళాలు తక్కువ వచ్చింది. దేవుడు సరిపోవట్లేదు, ఆశ్చర్యపడుతుంది అన్నమాట. ఇంకొక తాడు ఏదో తెచ్చింది, అది కూడా చూస్తే అది కూడా తక్కువైంది. ఇంట్లో ఉన్న మొత్తం తాళ్ళన్నీ ఒకదానికి ఒకటి లంకి వేసి మొత్తానికి కట్టాలని చూస్తే అది కూడా సరిపోతుంది. మళ్ళీ అంతా చుట్టేటప్పటికి మళ్ళీ 2 అంగుళాలు తేడా వస్తుంది. దేవుడు ఎలా ఉందని చెప్పి ఇంటి పక్కకి వెళ్ళి వాళ్ళ తాళ్ళు అడిగి వాళ్ళ తాళ్ళు కూడా తెచ్చి మొత్తం ఊళ్ళో ఉన్న తాళ్ళన్నీ కట్టినా సరే చివరికి 2 అంగుళాలు తక్కువ ఉన్నారు. దేవుడి ఇలా ఉందేంటని చెప్పి ఆవిడ అలసిపోయింది అనమాట. ఆవిడ ఎప్పుడైతే అలసిపోయిందో అప్పుడు మళ్ళీ ఆయన జాలిపడి సరేలే ఇంక కట్టుబడదామని కట్టుబడ్డాడు. అదే సత్యవ్రతముని పాడతాడు, నువ్వు ఎలా కట్టుబడ్డావు? నువ్వు యశోదామాత యొక్క ప్రేమ భక్తి చేత కట్టుబడ్డావు.
ఆచార్యులు వివరిస్తారు ఏమిటంటే 2 అంగుళాలు ఎందుకు తక్కువైందట అంటే 2 అంగుళాలు ఏమిటి అంటే భగవంతుడిని బంధించడానికి అవసరమయ్యేటువంటి 2 ఏమిటంటే మన యొక్క స్వయం కృషి, రెండవది భగవంతుని యొక్క కృప. చూడండి, మన యొక్క కృషి, భగవంతుని యొక్క కృప 2 జోడిస్తేనే మనం విజయం సాధించగలం ఆధ్యాత్మిక జీవితంలో. మరి భగవంతుడి కృప ఎలా లభిస్తుంది అంటే కృప కావాలి, కృప కావాలి, కృప కావాలి అంటే మనకి కృప రాదు. మనం ప్రయత్నం చేయాలి, మనం తీవ్రమైనటువంటి కృషి చేయాలి. మనం తీవ్రమైనటువంటి కృషి చేస్తే ఆ కృషిని చూసి భగవంతుడు జాలిపడి ఏ విధంగా అయితే చూడండి యశోదామాత పరిగెడుతుంది ఎంత పట్టుకుందామని దొరకల. ఆమె ప్రయత్నం చూసి కృష్ణుడు ఏం చేశాడు, ప్రసన్నుడై ఆమెకు దొరికాడు. అలాగే ఆమె ప్రయత్నం చూసి ఆయన ప్రసన్నుడై కట్టివేయబడ్డాడు. అలాగే భగవంతుడిని కూడా భగవంతుడితో మనం సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే మనం ముందు కృషి చేయాలి. మన పరిశ్రమ చూసి ఆయన జాలిపడి సరేలే వీడి పాపం ప్రయత్నం చేస్తున్నాడు అనుకుంటే అప్పుడు ఆయన కృప ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడు మనం బంధాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతాం. ఆ విధంగా ఆయన మొత్తానికి సరే యశోదామాత యొక్క బాధ చూడలేక దొరికాడు. మొత్తానికి ఆవిడ కట్టివేసి మళ్ళీ వెళ్ళిపోయింది ఆవిడ. ఆయన మళ్ళీ ఏమనుకున్నాడంటే ఇంత సర్వ జగత్తుని ఆకర్షించేటువంటి వాడిని నేను ఇందాక చేసిన పని మళ్ళీ చేసింది. కట్టివేసి నా దగ్గరే ఉండాలి కదా. ఆయన ఎప్పుడు కోరుకుంటాడంటే భక్తులందరూ ఆయన దగ్గరే ఉండాలనుకుంటాడు. ఇంక వేరే ఏ పనులు ఉండకూడదు, నా దగ్గరే ఉండాలి. పిల్లలు కూడా అంతే కదా, చంటి పిల్లలు మనం చూస్తాం ఇంట్లో. వాళ్ళు ఏం చేస్తారు, తల్లిదండ్రులను పని చేసుకునేవారు. అందుకే చంటి పిల్లలు ఉన్నారంటే 24 గంటలు డ్యూటీ చేయాల్సిందే. ఎవరో ఒకళ్ళు ఎప్పుడు వాళ్ళని కాపలా కాస్తూ ఉండాల్సిందే. మరి ఇంకా భగవంతుడు అంటే ఇంకెలా ఉండాలి చూడండి. అందుకే భగవంతుడు ఇప్పుడు కూడా మాం ఏకం అని చెప్పి అంటాడు, నన్ను మాత్రమే. ఆయనకు నచ్చదనమాట, వేరే వదిలేసిన ఇంకోటి ఏదో చూస్తే వెంటనే ఏదో ఒకటి చేసి మొత్తానికి మళ్ళీ లాక్కుంటాడు. అందరి యొక్క ఆకర్షణ ఆయన వైపు నిలిచేలా ఏదో ఒకటి చేసుకుంటాడు. అదే కృష్ణుడు అంటే. అందుకే సర్వాకర్షకుడు అని చెప్పాను. ఈవిడ ఏం చేసింది, మళ్ళీ కట్టేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆయనకి కోపం వచ్చింది. ఇదేమిటిది, ఇప్పటి వరకు నా దగ్గర ఏదో ఒకటి చేసి నా దగ్గర ఉంచుకున్నాను ఇవన్నీ, మళ్ళీ ఈవిడ మళ్ళీ వెళ్ళిపోయిందా, ఇప్పుడు ఇంకా ఏదో పెద్ద పని చేయాలనుకుంటాడు. రోటికి కట్టేసింది కదా, కట్టేస్తే ఏం చేయాలి, ఏం చేద్దాం అలా దిక్కులు చూస్తుంటే ఎదురుకుంటా 2 పెద్ద మద్ది చెట్లు కనిపించినాయి. 2 అర్జున వృక్షాలు. వాటిని అర్జున వృక్షాలు అంటారు. ఆ 2 వృక్షాలు కనిపించాయి అనమాట. ఆ వృక్షాలు చూడగానే కృష్ణుడికి వెంటనే వాటి యొక్క భవిష్యత్తు, వాటి యొక్క ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తొచ్చింది అనమాట. ఈ 2 వృక్షాలు చూడగానే, ఎందుకంటే ఆయన సర్వాన్ని తెలిసినటువంటి వాడు, సర్వజ్ఞుడు ఆయన కదా, అభిజ్ఞ అని చెప్పి అంటాం. ఆయనకి తెలియదంటే ఏం లేదు. ఆ వృక్షాలు చూడగానే ఆయన భక్తులైనటువంటి నారదుడు గుర్తొచ్చారు. ఆ 2 వృక్షాలు ఎవరయ్యా అంటే పూర్వం కుబేరుని యొక్క 2 పుత్రులు. కుబేరుడు ఎవరు, దేవతల కోశాధికారి. మామూలుగానే మన ఊళ్ళో బాగా డబ్బులున్న వాళ్ళ పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎవరిని లెక్క చేయరు కదా. మనం చూస్తుంటాం బాగా సంపన్నవంతుల పిల్లలు ఎలా ఉంటారు, పొగరగా తిరుగుతుంటారంటే నన్ను ఎవడు ఏం చేస్తారు, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను కదా, అలాగే ఉంటారు కదా పొగరగా. ఇంకా దేవతల కోశాధికారి ఎవరు, కుబేరుడి పిల్లల గురించి మనం ఏం చెప్పాలి చెప్పండి. అందులో ఒక ఆయన పేరు మణిగ్రీవుడు, ఇంకొక ఆయన పేరు నలకోబరుడు. చూడండి, వాళ్ళిద్దరు పిల్లలు అనమాట. వాళ్ళిద్దరూ ఏమిటి, తండ్రి బాగా సంపాదన ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ స్వర్గలోకానికి చెందినటువంటి సుందరీమణులైనటువంటి స్త్రీలందరిని తీసుకొని ఎక్కడో ఒక చోటన మంచి దేవతా లోకాల్లో, వేరే ద్వీపాల్లో ఎక్కడైతే మంచి సరోవరాలు ఉంటాయో, మంచి సెలయేరులు ఉంటాయో అక్కడ వాళ్ళు స్నానం చేస్తూ ఉంటారు. తప్ప తాగి, ఏది ఇక్కడ మన లోకల్గా దొరికే చీప్ దగ్గర కాదనమాట, ఊర్ధ్వలోకాల్లో దొరికేటువంటి అది తాగి బాగా ఏం చేస్తారంటే వాళ్ళ వివస్త్రులై, అంటే నగ్నంగా వారి యొక్క ఎవరైతే స్త్రీ అనుచరులు ఉన్నారో వాళ్ళతో పాటుగా వాళ్ళు అక్కడ ఆనందిస్తూ ఉంటారు. ఆ సమయంలో అటువైపుగా మొత్తానికి వాళ్ళ అదృష్టం బాగుండే అని చెప్పాలి. ఎవరు, నారదుడు అలా వెళుతుంటాడు. నారదుడిని చూడగానే వెంటనే ఆ స్త్రీలందరూ కూడా ఏం చేస్తారంటే తమ యొక్క దేహాన్ని కప్పుకుంటారు. అయ్యో దేవర్షి నారదుడు వస్తున్నాడని అందరూ కూడా శరీరాలు కప్పుకుంటారు. కానీ 2 విధవలు మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే చూసి లెక్క చేయకుండా తప్పదాగా ఎవడాడ వెళ్ళేది అని చెప్పారు. దాన్నే ధన దుర్మధాంధకారం అని చెప్పంటారు. భాష్యంలో చెప్తారు రూపంలో, ధన దుర్మధాంధకారం, ధనం వల్ల ఏర్పడినటువంటి మదం చేత వచ్చినటువంటి అంధకారం. ఓహో వీళ్ళ పని ఇలా ఉందా, వీళ్ళకి గుణపాఠం నేర్పాలని వెంటనే నారదుడు వచ్చి, ఎరా మీరిద్దరికి బుద్ధి జ్ఞానం లేదు మీకు, గౌరవం లేదు మీకు, కనీసం సాధు పురుషులు వస్తున్నారనే గౌరవం కూడా లేదు మీకు. సరే మీరిద్దరూ పని చేయండి, మీకు నగ్నంగా ఉండడం అంటే చాలా ఇష్టం కాబట్టి
మీరిద్దరు కూడా చెట్లుగా పుట్టండి అని చెప్పి చెప్పిస్తారు. ఎందుకంటే శాస్త్రాలు చెప్తున్నాయి, ఎవరైతే విలువైన మానవ జన్మ వచ్చిన తర్వాత ఒళ్ళు కప్పుకోకుండా ఒళ్ళు ప్రదర్శిద్దామని ప్రయత్నం చేస్తారో వాళ్ళు తర్వాత జన్మలో ఏమవుతారట, వాళ్ళు పెద్ద పెద్ద చెట్లు అవుతారు. ఏమో మన పెరట్లో ఉన్న పెద్ద చెట్టు పూర్వజన్మలో మిస్ యూనివర్స్ అయి ఉండొచ్చు, మనకేం తెలుసు కదా. కాబట్టి అలా ఉంటుంది పరిస్థితి. సో వెంటనే చెట్లో ఉండని చెప్పిస్తాడు. చెప్పించగానే వాళ్ళిద్దరికి బుద్ధి వచ్చి, అయ్యా బాబు మన ప్రపంచంలో జరిగేది అదే కదా, వీలైతే కాళ్ళు లేకపోతే జుట్టు అంటారు, అంతే కదా. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అంటారు. ముందు ఎవడో ఒప్పుకోడు అనమాట, ముందు ఎవడో కాళ్ళు పట్టుకోవడానికి ఇష్టపడ్డాడు, అవతల వాడు వచ్చి జుట్టు పట్టుకుంటే అప్పుడు కాళ్ళు పట్టుకుంటారు. వెంటనే వాళ్ళిద్దరు కాళ్ళు పట్టుకుంటే, సరే మీరిద్దరూ చెట్లుగా పుట్టండి, కానీ నందమహారాజు పెరట్లో చెట్లుగా పుట్టండి అని. ఎందుకంటే మీకు శాప విమోచనం కలుగుతుంది. కృష్ణుడు భగవంతుడు నారాయణుడు, ఆయన ఏం చేస్తాడు, గోపబాలుడిగా ఆయన వస్తాడు, వచ్చినప్పుడు మీకు శాప విముక్తి కలిగిస్తాడు, అక్కడ పుట్టండి వెళ్ళని. సరే అని చెప్పి ఈ చరిత్ర అంతా వెంటనే కృష్ణుడిగా 2 చెట్లను చూడగానే గుర్తొస్తుంది అనమాట. ఓహో వీళ్ళ పని ఇలా ఉందా, సరే నేను ఎలాగో ఏదో ఒక తొంటరి పని చేద్దాం అనుకున్నాను కదా, పని చేద్దామని చెప్పి ఏం చేస్తాడు, ఆయన రోడ్ని లాక్కింటూ వెళ్ళిపోతుంటాడు. చిన్న పిల్లవాడు పెద్ద రోడ్ని లాక్కింటూ వెళ్ళిపోతాడు. అదే మనం అక్కడ చూస్తున్నాం. ఆయన వెనకాల ఏముంది, రోడ్ ఉంది. ఆ రోడ్ని ఈడ్చుకుంటూ పాక్కుంటూ వెళ్ళి ఏం చేస్తాడంటే ఆ 2 చెట్ల మధ్య ఇరికిస్తాడన్నమాట. ఇరికించి ఏం చేస్తాడు, ఇంకో కొంచెం ముందుకెళ్ళి అయ్యేటప్పటికి మొత్తం ఈ 2 పెద్ద చెట్లు, ఆకాశం అంత ఎత్తున్నటువంటి చెట్లు పెడబెడ ధ్వనులు చేసుకుంటూ బళ్ళు అని చెప్పి నేల మీద పెడుతుంది. ఏమిటి నేల మీద పెడుతుంది, నేలపై పడిపోగానే అందులోంచి 2 దివ్య పురుషులు బయటకు వస్తారు. ఎవరు వాళ్ళు, కుబేరుని యొక్క 2 పుత్రులు. వాళ్ళకి ఆ విధంగా శాప విమోచనం కలుగుతుంది అన్నమాట. మరి ఆ లీల జరిగినటువంటి మాసం ఈ దామోదర మాసం. ఈ నెలలో జరిగింది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ నెలకి దామోదర మాసము అని చెప్పి పేరు వచ్చింది. దామోదరుడు అంటే ఏమిటి, దామము అంటే తాడు అని, తాడు చేత ఉదరము కట్టబడిన వాడు. భగవంతుడు చేసే లీలలన్నీ దివ్యమైనవే. ఒకవేళ మనం ఎవరికైనా పొట్ట చుట్టూ తాడు ఉన్నవాడని పేరు పెడితే ఎలా ఉంటుంది? మీ ఊళ్ళో ఎవరికైనా పేరు ఉంది అలాగా, పొట్ట చుట్టూ తాడు ఉన్నవాడు అని చెప్పి ఉందా? లేదు. కానీ భగవంతుడు పెట్టుకుంటే ఆ పేరు అందరూ పెట్టుకుంటారు, అంతే కదా. ఇప్పుడు మనం లౌకిక ప్రపంచంలో ఎవరన్నా వెన్న దొంగ అని పేరు పెట్టామనుకోండి, ఇదే ఉంటారు, వెన్న దొంగ అదేం పేరు అని చెప్పి అనుకుంటారు కదా. కానీ నవనీత చోరుడు అని కృష్ణుడికి పేరు ఉంది, ఆ పేరు అందరూ పెట్టుకుంటారు. అంటే ఇవే పనులు భగవంతుడు చేస్తే అవి దివ్యమైనవి, మనం చేస్తే అవి ఏం చేస్తాయి, శిక్షించబడతాం. మనం భగవంతుడు చేసిన పనులు మనం చేయాలని ప్రయత్నం చేస్తే మనం శిక్షించబడతాం. ఆ విధంగా ఈ లీల జరిగింది కాబట్టి దీనికి దామోదర మాసం అనేటువంటి పేరు. అయితే ఇక్కడ మనం ఇదంతా ఎందుకు చెప్పుకున్నామంటే, మనం ఆ భగవంతుడి యొక్క రూపం పట్ల ఆకర్షితులు అవ్వాలి ఈ భౌతిక ప్రపంచంలో. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో 80 లక్షల జీవరాశుల్లో ప్రతి జీవరాశి, స్త్రీ జీవరాశికి పురుష జీవరాశి, పురుష జీవరాశికి స్త్రీ జీవరాశి ఆకర్షితులై ఉన్నారు. కానీ మానవ జన్మలోకి వచ్చిన తర్వాత కూడా మనం అదే విధమైనటువంటి ఆకర్షణలో ఉండిపోకూడదు. అందుకే మానవ జన్మలో మనకి 4 ఆశ్రమాలు అనేవి ఉన్నాయి. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. మరి గృహస్థ జీవనంలో ఉంటే ఏమవుతుందంటే ఈ తాత్కాలికమైనటువంటి ఆకర్షణలకి మనం బలైపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే భాగవతంలో మనం చూస్తే ప్రాచీన బర్హి అనేటువంటి ఒక చక్రవర్తికి నారదుడు ఉపదేశాలు చేస్తారనమాట. కాబట్టి సర్వసాధారణమైనటువంటి విషయం ఏమిటంటే, మనం గృహస్థ జీవితంలో, కుటుంబ జీవితంలో మన యొక్క పిల్లలకి, మన యొక్క భార్యకి, మన యొక్క పెంపుడు జంతువులకి అన్నిటికీ కూడా మనం ఆకర్షితులు అనుకుంటాం. మరి మనం చూస్తే ఒక ఆవు దూడ పుట్టినప్పుడు చాలా బాగుంటుంది, అవునా? అది కూడా మన గిత్త దూడ అనుకోండి, చిన్నప్పుడు చలాకీగా ఎగురుతుంటుంది. అదే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఏడు మన్నే పొడుస్తుంది అనుకుంటుంది అంటుంది. ఇది ఎప్పుడైనా చూసారు కదా గిత్త దూడ, మీకు తెలుసు ఎంత బలాన్ని పుంజుకుంటాయి. అలాగే మన పిల్లలు మనం చిన్నప్పుడు వాడిని చిచ్చి బుజ్జి అని చెప్పి అంతా లాలిస్తుంటాం. వాడు పెద్ద అయ్యాక ఏం చేస్తాడో తెలియదు. దాదాపుగా అందరికీ ఉన్న అనుభవం, అవునా కదా? చిన్నప్పుడు ఎంత లాలిస్తాం వాడిని, బుజ్జి అని చెప్పి, కన్నా అని చెప్పి, లేకపోతే వాడికి ఏదో చిట్టి పొట్టి అని చెప్పి, లేకపోతే ఈ రోజుల్లో కుక్కల పేర్లు పెట్టుకుంటున్నారు, జూలీ అని, టామీ అని పిల్లల్ని పెంచుకుంటూ. ఆ తర్వాత ఏమవుతుంది, వాడిని అంత అల్లారు ముద్దుగా గారాబంగా పెంచుతారు. వాడు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తాడు, ఈ అల్లారు ముద్దుగా పెంచిన వాడు తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తాడు. అర్థమవుతుంది కదా? అందుకే మనకి ఏం చెప్పారంటే, మనం చిన్ననాటి వయసులో మనం నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనకి సహాయం చేసింది ఎవరు?
మనం పుట్టిన తర్వాత మన పనులు మనం చేసుకోగలిగిన స్థితిలో ఉంటామా? మనం నిస్సహాయ స్థితిలో ఉంటాం. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం మనకు తెలియదు, మనకి ఏం కావాలో కూడా తెలియదు, మనకి ఎప్పుడు తినాలో తెలియదు. మనం విసర్జించామనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. పిల్లలకి తెలుస్తుందా? లేదు. మరి ఏ వయసు వరకు చెప్పండి, ఏ వయసు వరకు మరి పిల్లల్ని మనం అన్ని సేవలు చేయాల్సి వస్తుంది వాళ్ళకి? వాళ్ళకి వెనక భాగం కడగాలి, ముందు భాగం కడగాలి, వాళ్ళకి ఎప్పుడు కూడా చేయాలి అంటే పూర్తిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్థితి వరకు వచ్చే వరకు కూడా మనకి ఎవరు అవన్నీ చేసింది? ఎవరు చేశారు? తల్లిదండ్రులు చేశారు. కాబట్టి శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే ఈ తల్లిదండ్రులు ఎప్పుడైతే నిస్సహాయ స్థితిలో ఉంటారో అప్పుడు పుత్రుడు వాళ్ళని ఇలా రక్షించాలి. ఎందుకంటే నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నిన్ను ఎవరు రక్షించారు? నిన్ను తల్లిదండ్రులు రక్షించారు. కానీ మనం ఇప్పుడు జరిగేది ఏమిటంటే ఆ విధంగా తల్లిదండ్రులు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు పిల్లల్ని సాకితే వాళ్ళు వృద్ధులైపోయిన తర్వాత పిల్లలు వాళ్ళని సాకరు. ఏం చేస్తారు? వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తారు, లేకపోతే వదిలేసి ఇతర దేశాలకు వెళ్ళి సంపాదించుకుంటుంటారు, లేకపోతే భార్యను తీసుకుని వేరే ఊరికి వెళ్ళిపోతారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఈ విధంగా అంటే మనం సరే పిల్లల్ని లాలించాం కానీ వారికి కృష్ణ చైతన్యాన్ని ఇవ్వాలి. వారి పిల్లలు వాళ్ళు ఎప్పుడైతే కొంచెం వాళ్ళకి చైతన్యం వస్తుందో అప్పుడు వాళ్ళకి చేతిలో స్మార్ట్ ఫోను లేకపోతే డబ్బులు లేకపోతే వీడియో గేములు అవి పెట్టడం మానేసి వాళ్ళ చేతిలో మనం భగవద్గీత, రామాయణం, భాగవతం పెడితే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి జీవితం విలువ తెలుస్తుంది. మీరు ఎప్పుడైతే నిస్సహాయ స్థితిలో ఉంటారో మీరు ఎలాగైతే వారు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని చూసుకున్నారో అలా మిమ్మల్ని చూసుకుంటారు. అలా కాకుండా మీరు వాళ్ళకి భగవద్గీత నేర్పిస్తే వీడు ఏదో అయిపోతాడు, లేకపోతే అదేదో అయిపోతాడు, ఇదేదో అయిపోతాడు అని చెప్పి వాళ్ళకి ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వకపోతే మీ గతి ఏమిటంటే చివరికి మనం వృద్ధాశ్రమాలను తేలుతాం. లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్నాం గ్రామాలన్నీ వృద్ధులతో నిండిపోతున్నాయి, వాళ్ళని చూసేవాడు ఎవడు లేడన్నారు. ఇది మన ధర్మాన్ని నిర్వర్తిస్తేనే ఇలా జరుగుతుంది, దాన్ని ఇచ్చేయాలంటే ఇలా ఉండాలి. కానీ ఎలా చూసినా సరే పిల్లలు మనల్ని చూసినా చూడకపోయినా మొత్తానికి మనకి అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. చిన్నప్పుడు మనం ఎంతో ఆకర్షితమవుతాం పిల్లలు. అలాగే పెళ్ళైన కొత్తలో భార్య భర్తకి ఎంతో ఆకర్షితమవుతారు. కానీ కొంతకాలం అయ్యేటప్పటికి ఆకర్షణ అంతా ఏమైపోతుంది? ఆకర్షణ కాస్త వికర్షణగా మిగిలిపోతుంది అనమాట. పేరు చెప్తేనే వాడి పేరు నాకు చెప్పవు. అప్పుడప్పుడు చూస్తుంటాం కుటుంబాల్లో తల్లి అంటే కుమారుడు ఏమవుతాడు, వాడు బాగా వాడిని చదివించి అన్నీ చేసి వాడికి ఉద్యోగం వచ్చి అన్నీ చేసిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే పెళ్ళైన తర్వాత వాడు వెళ్ళిపోతాడు వీడిని చూడు. అప్పుడు తండ్రికి కొడుక్కి శత్రుత్వం, క్షణాల్లో శత్రుత్వం. తల్లి చెప్తుందనమాట, ఇగో మన అబ్బాయి వచ్చాడు, వాడి పేరు నాకు చెప్పదు, వాడి పేరు నేను విన్నాను, వాడు ఎప్పుడో చచ్చిపోయాడు అవుతుంది. అరే ఇదేంటి అంత ఆకర్షణ అయింది, ఆకర్షణ వికర్షణ అయిపోయింది ఏంటి? అలాగే భార్యాభర్తలు కూడా చూసుకుంటాం. వివాహమైన కొద్ది నెలల్లో చాలా అద్భుతంగా ఉంటుంది, నెల 2 నెలలు. తర్వాత ఈ రోజుల్లో చూస్తున్న అన్ని విడాకులు ఎక్కువైపోతున్నాయి ఈ రోజు. ఎందుకంటే ఆకర్షణ అంతా ఏమైపోయింది? వికర్షణగా అయిపోయింది. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? తాత్కాలికమైనటువంటి రూపాలకి ఆకర్షితం అవడం వల్ల. అందుకే భగవంతుడు వచ్చి ఎంతకాలం మీరు తాత్కాలికమైనటువంటి ఆకర్షణకి వెనకాల పడి తర్వాత మీరు మోసపోతారు, నా యొక్క రూపాన్ని చూసి మీరు ఆకర్షితులు అవ్వండి. అందుకే ఆయన ఏం చేస్తుంటాడు, అలాంటి మధురమైనటువంటి లీలలు చేస్తూ ఉంటాడు. అందరికీ చిన్నపిల్లల సౌందర్యం అంటే ఇష్టమే, కానీ ఆ చిన్నపిల్లలు ఆ బుజ్జిగా ఉండరు, కొన్నాళ్ళకి గజ్జిగా మారిపోతారు. అవునా కదా? కానీ మీరు ఆ బుజ్జిగా ఉన్నటువంటి పిల్లలకి ఆకర్షితులు అవ్వాలంటే అదేదో కృష్ణుడి రూపానికి ఆకర్షితులు అవ్వాలి. అందుకే ఆచార్యులు ఏమంటారంటే మీరు భగవంతుడిని మీ పుత్రుడిగా చేసుకుంటే మీరు ఎప్పుడు మోసపోతారా? భగవంతుడిని పుత్రుడిగా చేసుకున్న వాళ్ళు మోసపోరు. భగవంతుడిని యజమానిగా చేసుకున్న వాళ్ళు మోసపోరు. భగవంతుడిని తల్లిదండ్రులుగా చేసుకున్న వాళ్ళు మోసపోరు. భగవంతుడికి పుత్రుడిగా ఉన్నవాడు ఎప్పుడు మోసపోడు. భగవంతునికి ప్రియురాలుగా, భగవంతునికి భార్యగా ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా మోసపోరు. అందుకే మన మానవ జీవితం ఎందుకోసం మనకు వచ్చిందంటే ఇప్పటి వరకు అనేక జన్మల్లో మనం ఇప్పటికే తాత్కాలికమైనటువంటి వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాం. కానీ ఇప్పుడు మానవ జన్మ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలంటే భగవంతుని యొక్క శాశ్వతమైన రూపానికి ఆకర్షితమై ఆయనతో సంబంధం పెట్టుకున్నట్లయితే ఈ సంబంధం ఎప్పటికీ తెగదన్నమాట. అర్థమవుతుంది కదా? ఇంకా చెప్పాలంటే ఒకవేళ ఎవరికైనా సరే చూడండి, కృష్ణుని యొక్క బాల్య రూపం అంటే ఇష్టం అనుకోండి, మీకోసం ఆయన ఎప్పుడు బాల్య రూపంలోనే ఉండిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలా మందికి అదే కదా అని చెప్పుకున్నాం, పిల్లలు బుజ్జిగా ఉంటారు, కానీ తల్లిదండ్రులు అనుకుంటారు వీడు ఎప్పుడు ఇలాగే బుజ్జిగా ఉంటే బాగున్నాయి అని చెప్పి. కానీ ప్రకృతి నియమాలు ఒప్పుకుంటాయా? వాడిని గజ్జిగా తయారు చేస్తాయి తర్వాత కదా.
లేకపోతే యవ్వనంలో ఉన్నప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు ఆకర్షితం అవుతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే అదే కదా, సినిమా పాటలు రాసేవాళ్ళు ఇదే రాస్తారు. నీ సౌందర్యం అలాగే ఉండిపోను, మన ఇద్దరం ఇలాగే గాలిలో ఎగిరిపోను, మనం రెక్కల గుర్రంపై ఊరేగుదాం. చూడండి ఇలాగ, అదే కదా పాటలని, సినిమా పాట అవే కదా రాస్తారు. కానీ కొన్నాళ్ళకి ఏమవుతుంది, పురుషుడు అలా ఉండడు, స్త్రీ అలా ఉండదు, వాళ్ళ రూపాలు మారిపోతాయి. వెంటనే ఏమవుతుంది, విరక్తి వస్తుంది. కానీ ఒకవేళ ఎవరైనా కృష్ణుని యొక్క యవ్వనంలో ఉన్న రూపానికి ఆకర్షితులయ్యారు అనుకోండి కదా, మదన గోపాలుడు అని చెప్పి అంటాం కృష్ణుని. ఆ మదన గోపాలుని యొక్క సౌందర్యం ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాడు, ఎవరైనా పేరేమిటి, రాధామాధవ. కాబట్టి ఆ మాధవుడి రూపానికి ఆకర్షితులయ్యారు అనుకోండి ఎవరైనా, ఒకవేళ ఎవరైనా యువతులు పురుషుడికి ఆకర్షితులు అవ్వాలనుకుంటే అదిగో ఆ పురుషుడికి ఆకర్షితులు అయితే ఆయన ఎప్పుడు అలాగే ఉంటాడు, ఆయన సౌందర్యం. కాబట్టి ఎవరైతే వాళ్ళ కోసం ఆయన ప్రత్యేక లోకాలే సృష్టించాడు. చూడండి, ఒకవేళ ఎవరైనా బాలకృష్ణుడు అంటే ఇష్టం అనుకుంటే వాళ్ళ కోసం ఒక లోకమే ఉంది. అక్కడ ఎప్పుడు ఆయన వాళ్ళ కోసం బాల్యలీలలే చేస్తుంటాడు, ఆయన ఎదగడం అనమాట. ఒకవేళ ఎవరికైనా యవ్వనంలో ఉన్నటువంటి కృష్ణుడు అంటే ఇష్టం అనుకుంటే వాళ్ళ కోసం ఒక లోకం ఉంది, అక్కడ ఆయన ఎప్పుడు యవ్వనంలోనే ఉంటాడు, ఆయన మారడు. ఆయన మారడు, ఆయనతో సంబంధం పెట్టుకున్నందుకు మీరు కూడా మారడు. చూడండి, అది ఆయన ఇచ్చేటువంటి బహుమానం. అర్థమవుతుంది కదా. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి. ఈ విషయాలు అర్థం చేసుకోవడం కోసమే మనకి మానవ రూపంలోని జన్మ అనేది వచ్చింది. అందుకే మనం ఏం చేయాలంటే మన మానవ జీవితం మనం చేయాల్సిన సాధన ఏమిటంటే కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా భగవంతుని యొక్క దివ్యమంగళ రూపం ఎప్పుడు మన హృదయాల్లో ఉండాలన్నమాట. ఆ రూపాన్ని మనం ఎప్పుడు మదిలో ఉంచుకుని ఎప్పుడైతే మనం శరీరాన్ని త్యజిస్తామో అప్పుడు ఆ రూపం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్తాం మనం. అందుకే మనకి వైదిక సాంప్రదాయంలో ప్రతిరోజు ఉదయాన్నే ఎందుకు మందిరానికి వెళ్ళాలి, ఎందుకు మందిరంలో ఉన్నటువంటి శ్రీ విగ్రహాలను పూజించాలి, ఎందుకంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వెళ్ళి ఆ స్వామి యొక్క రూపాన్ని చూసి ఆ రూపమే మన హృదయంలో, ఎందుకంటే ఈ రూపం అలాగే ఉంటుంది, మిగతా రూపాలు మారిపోతుంటాయి కదా, అవునా కదా. ఎందుకని భగవంతుని యొక్క విగ్రహారాధన ఎంతో ఉన్నతంగా చేయాలి అంటే, ఎందుకు ఆయన్ని ఉన్నతంగా అలంకరించాలి, ఎందుకు ఆయనకి అభిషేకం చేయాలి, ఇవన్నీ ఉత్సవాలు ఎందుకు చేయాలంటే ఆయన రూపం మన మదిలో అచ్చుకుద్దినట్టుగా ఉండిపోవడం కోసం. తరతరాల నుంచి కొన్ని దేవాలయాల్లో వాళ్ళు సేవలు చేస్తూ ఉండేవారు. వారు ఏ విగ్రహమూర్తిని సేవ చేస్తున్నారో ఆ మూర్తి ఎప్పుడు అదే సౌందర్యంతో ఉంటాడు. కానీ ఈ లోపు పుట్టేవాళ్ళు చనిపోయేవాళ్ళు అందరూ తరతరాలు గడిచిపోతుంటాయి, ఆయన రూపం అలాగే ఉంటుంది. కానీ ఈ లోపల ఎవరైతే ఆ రూపానికి ఆకర్షితులవుతారో వాళ్ళందరూ శరీరాన్ని త్యజించిన తర్వాత ఆ రూపాన్ని చేరుకుంటారు. అందుకే సత్యవ్రతముని ప్రార్థిస్తున్నాడు, నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసత్కుండలం. ఇంకా ఆయన వివరాల్లో వెళుతున్నాడు. లసత్కుండలం అంటే అటు ఇటు ఊగుతున్నాయి ఆయన చెవులకు. లసత్కుండలం గోకులే భ్రాజమానం. చూడండి, యశోదాభియోలుకలాబ్ధావమానం. చూడండి, యశోదాదేవి ఏం చేసింది, ఉలూకం అంటే ఇక్కడ రూటికి కట్టి వేసింది. యశోదాభియోలుకలాబ్ధావమానం పరామృష్టం అత్యంతతో నృత్య గోప్య చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా సత్యవ్రతముని ఏం చేస్తారంటే ఈ దామోదరాష్టకంలో ఈ దామోదరుని యొక్క సౌందర్యాన్ని, ఈ సౌందర్యం యొక్క వివరాలను, ఈ సౌందర్యానికి ఎవరెవరు ఆకర్షితులవుతున్నారు, ఎలా ఆకర్షితులవుతున్నారు, మొత్తానికి ఆయన దామోదరుని నుంచి కోరుకునేది ఏమిటి, ఇవన్నీ కూడా వివరిస్తారనమాట సత్యవ్రతముని. అర్థమవుతుంది కదా. కాబట్టి మరి దామోదర మాసం అనేది మరి ఏం చేయాలంటే, మరి మీ ఊరు పేరే బలరామపురం అని ఉంది కదా. మరి బలం అంటే ఏం బలం అది అంటే ఆధ్యాత్మిక బలం. రామ అంటే ఏమిటి అర్థం, రమంతే యోగినో అనంతే సత్యానందే చిదాత్మని ఇతి రామపదే నాసో పరం బ్రహ్మాభిధీయతే శాస్త్రాలు చెప్తున్నాయి. రామ అంటే అర్థం ఏమిటంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేవాడు అని. భౌతికమైనటువంటి ఆనందాన్ని వెతుక్కున్నంత వరకు మన జీవితంలో చీకటే, వెలుగు ఉండదు. మన జీవితంలో వెలుగు రావాలంటే మనం ఏం చేయాలి, ఆధ్యాత్మిక ఆనందాన్ని వెతుక్కోవాలి. మరి మనకు కావాల్సినటువంటి బలం ఏమిటి, దేహ బలమే బలం అనుకున్నంత వరకు మనం చీకట్లోనే ఉంటాం. కానీ బలం అంటే ఏమిటంటే ఆత్మబలం. దేహ బలం ఎలా వస్తుంది, అవి ఇవి కక్క ముక్క ఇవన్నీ తింటే దేహ బలం వస్తుంది. కానీ ఆత్మబలం కావాలంటే ఇదిగో ఇది కావాలి, దీన్ని స్వీకరించాలి, ఈ భగవద్గీతను స్వీకరించాలి. ఈ భగవద్గీత స్వీకరిస్తే ఆత్మబలం వస్తుంది. ఎప్పుడైతే ఆత్మబలం వస్తుందో అప్పుడు మన జీవితంలో ఆత్మానందం వస్తుంది అనమాట. అదే బలరాముడు అంటే. బలరాముడు అంటే అర్థం ఏమిటి అంటే ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడం కోసం మనకి ఆత్మబలాన్ని ఇచ్చేటువంటి వాడు. మరి ఎక్కడైతే ఆత్మబలం ఉంటుందో, ఎక్కడైతే ఆత్మానందం ఉంటుందో అక్కడ చీకటి ఉంటుందా, చీకటి ఉండే అవకాశం లేదు.
కాబట్టి మరి మీ అందరూ కూడా మీ జీవితంలో వెలుగును నింపుకోవాలనుకుంటున్నారా? ఏమంటారు? లేదంటే ఇప్పటికే చీకట్లో నిద్రపోతున్నాం మేము అనుకుంటారు. ఎంతమంది మీ జీవితాల్లో చీకటిని తొలగించి వెలుగును నింపుకోవాలనుకుంటున్నారు? చెప్పండి. మరి చేయాలంటే మనం ఏం చేయాలంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దామోదరునికి ఒక దీపం వెలిగించాలి. ఆ దీపం వెలిగించి ఇదిగో ఈ ఆత్మ దీపాన్ని మీతో తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీరు దీపం వెలిగిస్తారో అది ఎంతసేపు ఉంటుంది? 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటుంది, ఆగిపోతుంది. కానీ ఇదిగో ఈ దీపాన్ని మీరు తీసుకువెళ్ళారనుకో మీ జీవితంలో అంతా కూడా ఏముంటుంది? వెలుగు ఉంటుంది. మరి ఆ వెలుగు కావాలంటే మనకి బలరాముడు ఉండాలి. బలరాముడు అంటే ఎవరు? గురువు. బలరాముడు అంటే గురువు ఎవరి ప్రతినిధి? బలరాముని యొక్క ప్రతినిధి అన్నమాట. అందుకే గురువుని మనం ఏం ప్రార్థిస్తాం? ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ. చూడండి, అజ్ఞానం అనేటువంటి అంధకారం చేత ఏర్పడినటువంటి అంధత్వం నుండి జ్ఞానం అనేటువంటి అంజనమును రాసి. చూడండి, అంటే ఏమిటి జ్ఞానం అనేటువంటి అంజనం? అంటే భగవద్గీత జ్ఞానాన్ని ఇచ్చి ఏం చేస్తాడు? ఆయన ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి మన జీవితంలో వెలుగును నింపుతాడన్నమాట. మరి ఎప్పుడైతే ఈ గ్రామవాసులు ఎవరైతే ఉన్నారో ఈ గ్రామవాసులందరూ కూడా ఈ విధంగా ఈ యొక్క ఈ భగవద్గీత బలం చేత ఎప్పుడైతే ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారో అప్పుడు మీ జీవితాల్లో చీకటి మాయమైపోతుంది. అప్పుడు ఈ ఊరి ప్రజలందరూ కూడా చీకటి నుండి బయటపడితే అప్పుడు ఈ ఊరి పేరు ఏమవుతుంది? వెలుగు బలరామపురం అవుతుంది అన్నమాట. మరి మీ ఊరి పేరు మార్చాలనుకుంటున్నారా లేదా? లేదంటే బాగా అచ్చొచ్చింది మాకు ఊరి పేరు బాగుందని అనుకుంటారు? లేదు. ఒకవేళ మీ గ్రామాన్ని మార్చుకోవాలనుకుంటే, వెలుగుతో నింపుకోవాలనుకుంటే ఇదిగో బలరాముని తీసుకోండి. కృష్ణుని సేవకి తోడ్పడేటువంటి ప్రతి వస్తువు బలరాముని యొక్క విస్తరణ అని చెప్తున్నాయి. కాబట్టి ఈ భగవద్గీత బలరాముడు అనమాట. కాబట్టి బలరాముని తీసుకోండి, మీ జీవితాల్లో వెలుగును నింపుకోండి, అలాగే మీ గ్రామాన్ని కూడా వెలుగుతో నింపండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఈరోజు జరిగిన విషయంలో ఎవరికైనా సందేహాలు ప్రశ్నలు అడగచ్చు, మంచి అవకాశం ఉంది. మనకి ఎన్నో సందేహాలు వస్తూనే ఉంటాయి, ఎవరెవరికి అడుగుతాము, పిల్లి కొట్టోడికి లేకపోతే పక్కనోడికి. సో సాధువుకి అడిగినప్పుడు సరైన సమాధానం లభిస్తుంది. సో ఇటువంటి ప్రశ్నలు మీరు అడగచ్చు. 5 నిమిషాల సమయం తర్వాత దీప ఆరాధన ఉంటుంది, తర్వాత అందరికి ప్రసాదం. భగవద్గీత అందరూ చదువుకోలేదు, చదువు లేదు. భగవద్గీత మనందరికి ఇప్పుడు మీరు చెప్పారు కదా, జీవితాంతం జన్మ జన్మలకు వెలిగించుకొని తీసుకెళ్తుందని. మరి అందరూ చదువుకోలేదు, అందరికి చదువు రాదు. అలాంటప్పుడు ఏం చేయాలని? అందుకే సాధువులు ప్రతి గ్రామంలో సంచరించేది, ప్రతి గ్రామంలో కార్యక్రమాలు చేసేది దేనికోసం అంటే అందరూ ఈ యొక్క భగవద్గీతను అర్థం చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి, అలాగే భగవద్గీతలో ఏముందో తెలియజేసి భగవద్గీత ఆధారంగా మనం ఎలా జీవించాలో చూపించడం కోసం సాధువులు అందుకే ప్రతి గ్రామంలో తిరుగుతుంటారు. అందుకే ప్రతి గ్రామంలో సత్సంగాలు అనేవి జరగాలి. కానీ ఇప్పుడు గ్రామాల్లో అంత దుస్సంగాలే కానీ ఇక్కడ సత్సంగం జరగట్లేదు. ఏదైనా చెడు కార్యం చేయాలంటే మొత్తం అందరూ సమావేశం అవుతారు, కానీ ఆధ్యాత్మిక కార్యం అనేటప్పటికీ ఎవరు కూడా రాదు. అర్థమవుతుంది కదా? కాబట్టి అందుకే ఏం చేయాలంటే మన దగ్గర గ్రంథం ఉంటే దాన్ని ఎలా వాడాలి, దాన్ని ఎలా చేయాలి ఏమిటనేది సాధువులు చెప్తారు. అందుకే సాధు సాంగత్యం అవసరం. సాధు సాంగత్యం ద్వారా మనం చేయొచ్చు. సో ఇప్పుడు కూర్చున్న వ్యక్తుల్లో ఎవరైనా हरे कृष्ण हरे कृष्ण समस्त भगवद्गीता पढ़िया बोली जन जन रखिसेंती घरे सेना किंतु सेटा को अभ्यास करना एक ओडिया आछि తెలుగు కోని ఆయన చెప్తారు, మీరు చెప్పారు. అంటే భగవద్గీత అందరూ వస్తున్నారు, ఇంట్లో ఉండి కూడా ప్రారంభించడం కొందరు చదవరు. అంటే దీనికి మనం ఎలా చదవాలా అంటే మనం అదేది అన్ని తినకూడదు, ఎలా చెయ్యాలా అని వాళ్ళకి అందరికి సందేహాలు ఉన్నాయి. ఏదో నేను కూడా 3 సార్లు ఇప్పుడు తెల్లవారు మా ఊరికి వచ్చారు గురువు గారు, వచ్చి చెప్పారు 17వ అధ్యాయంలో అహంకారం దంభ దర్పం అని వస్తుంది. నేను చదివాను కాబట్టి అది నాకు కొంచెం అర్థమైంది, కానీ అర్థాలు మనము తెలుసుకోలేదు.
ద్వాదశాధ్యాయంలో చెప్పారు, మన సప్తదశాధ్యాయంలో చెప్పారు. అయితే ఇప్పుడు చదవకపోయిన కూడా ఇదంతా తీసుకుంటాము భగవద్గీత అంటున్నారు, కానీ నీసే తినకూడదు కావాలా ఎలాగా దాని గురించి? సరే, భగవద్గీతని ఎవరైనా సరే మన గృహంలో ఉంచుకోవచ్చు. ఇంకా మనకు ఉన్నటువంటి దురలవాట్లన్నీ కూడా పోవాలి అనుకుంటే భగవద్గీత చదవాలి. అంటే మన గృహంలో ఉన్నటువంటి చీకటి పోవాలి అంటే వెలుగు ప్రవేశించాలి. అర్థమవుతుంది కదా? చీకటి పోయిన తర్వాత మేము వెలుగును తీసుకుంటామంటే ఎలా కుదురుతుంది? వెలుగు వస్తేనే కదా చీకటి పోయేది. కాబట్టి ఇలాంటి ఏమంటారంటే కొన్ని దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. ఏమిటంటే ఈ ఈ మాంసం తినేవాళ్ళు, లేకపోతే మద్యం సేవించే వాళ్ళు, జోడవాదే వాళ్ళు, వ్యభిచరించే వాళ్ళు, మొత్తానికి ఇవి ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో మా ఇంట్లో నీసు మాంసాలు తీసుకుంటాం కాబట్టి ఇందులో భగవద్గీత ఉండకూడదు, ఇవన్నీ కూడా దుష్ప్రచారం. కృష్ణుడు భగవద్గీత ఇచ్చిందే వీటన్నిటినీ తరిమి కొట్టడం కోసం. కాబట్టి వీటిని మనం మానాలి అంటే భగవద్గీతని మనం తీసుకెళ్ళాలి. అంతేగాని ఇవి మానిన తర్వాత భగవద్గీత చదువుతారంటే అసలు జరిగేదే కాదు. కాబట్టి మీకు అలవాట్లు ఉన్నప్పటికీ కూడా, ఎవరికైనా సరే మద్యం, మాంసం, జోగం, వ్యభిచారం అనేటువంటి అలవాట్లు ఉన్నప్పటికీ మనం ఏం చేయాలంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రం మొదలు పెట్టాలి. అలాగే భగవద్గీత చదవడం మొదలు పెట్టాలి. చదవడం మనకు రాకపోతే వివరించేవాడి దగ్గర నుంచి వినాలి. అది చేస్తే అప్పుడు మనలో ఉన్నటువంటి దుష్టమైనటువంటి గుణాలన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. అంతేగాని ఆ గుణాలు ఇవి వెళ్ళిపోయిన తర్వాత, నేను ఈ అలవాట్లు మారిన తర్వాత భగవద్గీత తీసుకుంటానంటే అది ఈ జీవితంలో జరిగేది కాదు. హరే కృష్ణ. కాబట్టి దయచేసి తీసుకోండి, ప్రభు దాంట్లో సైన్ చేస్తారు. ఇక్కడ ఎవరి ఇంట్లో లేరు, దయచేసి అందరూ కూడా తీసుకున్నాను. సో అధిగమిస్తున్నాను. మనకు ఇంట్లో చాలా పెద్ద పెద్ద వస్తువులు ఉంచుకున్నాం కదా, చెక్క వస్తువులు అని కూడా. ఇంత పెద్దదైనా సరే ఒక 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలతో పోతే పడేస్తాం. గీత అంటే మన ఇటువంటి వస్తువు అనుకున్నట్టు దాని విలువ కట్టలేదు. సో అటువంటిది కార్తీక నెల సాధు చేయకపోయినా తీసుకోవడం ఇంకా గొప్పది. సో ఆలోచించకుండా మంచి వస్తువుని త్వరగా చేయడానికి ప్రయత్నించాం. సరేనా? అలాగే ప్రతి ఇంట్లో కూడా చూస్తుంటాం, ప్రతి ఇంట్లో ఎన్నో ఫోటోలు ఉంటాయి, గతించిపోయిన వారి ఫోటోలు. మరి వాళ్ళంతా గతించిపోయారు, కానీ ఎప్పటికీ గతించినటువంటి భగవంతుడి చిత్రపటం ఉండాలి అసలు ముఖ్యమైనది. ఎందుకంటే భగవంతుడి చిత్రపటం చూస్తే మనకు ఉత్సాహం వస్తుంది. గతించిపోయిన వాళ్ళ చిత్రపటాలు చూస్తే మనం కూడా గతించిపోతామనే నిరుత్సాహం కలుగుతుంది అనమాట. కాబట్టి చాలా ఇళ్లలో మనం చూస్తాం 5 తరాలు 6 తరాలు ఫోటోలు ఉంటాయి మొత్తం, కానీ ఎక్కడ భగవంతుడి చిత్రపటం ఉంది. దురదృష్టం. కాబట్టి ఇంట్లో అందరికంటే పెద్దగా ఉండాల్సింది భగవంతునికి చిత్రపటం ఉండాలి. హరే కృష్ణ. సరేనా? కొద్దిగా చోటు వదలండి. ఎవరైతే గీత ప్రభు దగ్గర వచ్చి తీసుకున్నారో. సో ఎంతో ధనం కాదు ఇది. గీత మామూలుగా 300 రూపాయలు మాత్రమే. అంటే ఫ్రీగా అనుకోవచ్చు. మరి చాలా వ్యక్తులు అనుకుంటారు ఫ్రీగా అంటే అన్ని కూడా డబ్బులు పెట్టుకుంటారు. మొబైల్, టీవీ, ఇల్లు, ఇటుక, రాయ. గీత అన్నప్పుడు వాళ్ళకు ప్రశ్నిస్తున్నారు, అలవాటు ఉంటుంది. సో కాబట్టి ఫ్రీ అని కాదని 300 రూపాయలు మాత్రమే. సో ఈ 300 రూపాయలు ఈరోజు చెప్పిన విషయాలన్నీ కూడా మనం చక్కగా తెలుసుకున్నాం కదా. కాబట్టి ఇంకా మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. రండి దయచేసి ఎవరైనా గీతను చింపేసి అందరం అక్కడ యాక్టివ్ వ్యక్తులు ఉన్నారు. చింపేసి గోవిందరాజు గారు గీత తీసుకున్నారు. ఒకసారి గట్టిగా హైదరాబాద్ చెప్తాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. గోవిందరాజు గారికి ఇంకా అమ్మ మీ పేరు? అమ్మ పేరు, మీ పేరు? అమ్మ పేరు? తారాబాయి. అమ్మ తారాబాయి. తారాబాయి. తారాబాయి.
తారాబాయి అమ్మ మంచి ప్రశ్న వేసింది. దాంతో పాటు ఆయన తెలుగుగా ఒరే కావాలి. తారాబాయి అమ్మకి ఒకసారి గట్టిగా హరినామం చెప్తాం. హరే హరే రామ హరే రామ 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 హరే హరే. దయచేసి అందరూ కూడా హరే హరే ధన్యవాదాలు. అనితా మాతాజీ భగవద్గీత ఒకటి తీసుకుంటారు. ఒకసారి గట్టిగా హరినామం చెప్తాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అనితా మాతాజీకి మళ్ళీ ఒకసారి గట్టి హరినామం చెప్పండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కుమారి కుమారి మాతాజీకి గట్టిగా ఒకసారి హరినామం చెప్పండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఏ బలరాంపురంలో కూడా మళ్ళీ ఒక కార్యక్రమం జరుగుతుంది. ఏ బలరాంపురం ఆవిరి ఆవుడు ధన్యవాదాలు. మీ పేరు దామోదర్. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ హరే కృష్ణ. తర్వాత ప్రభు ఈ యొక్క నామం మనం స్మరిస్తున్నాం కదా ఇప్పుడు. అది కూడా మీరు ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ఒక మాల చేయవచ్చు. అటువంటి మాలలు కూడా ఉన్నాయి. ప్రభు చేతి మీదుగా మీరు స్వీకరించవచ్చు. లగ్భగ్ ఇక్కడ 70-80% భక్తులు ఉన్నారు. ఓకే, ధన్యవాదాలు. ప్రభు చేతుల మీదకి ఎవరైనా జపమాల తీసుకోవాలంటే రావచ్చు. మాల కూడా లక్ష ప్రభు గీత తీసుకుంటున్నారు. గట్టిగా ఒకసారి హరినామం చెప్పండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. రావాలి మాతాజీ, ఆలస్యం అమృతం విషయం ఆలస్యం చేయదండి. హరే సీతమ్మ గారికి జపమాల ఇందులో వచ్చేస్తుంది, మన యూట్యూబ్ లో వస్తుంది. ఎదిరిపోయి అందులో వస్తుంది. వేమవారి యూట్యూబ్ లో జపమాల సీతమ్మ గారికి. భగవద్గీత కావాలా? సీతమ్మ గారి గట్టి హరినామం చెప్పండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భారతమ్మ గారికి ఏం కావాలి? జపమాల భారతమ్మ గారికి. ఒకసారి గట్టి హరినామం చెప్పండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ కన్య గారు జపమాల భగవద్గీత ఉందా? శ్రీ కన్య గారికి ఒకసారి హరినామం చెప్పండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మీరు జపమాలను కూడా తీసుకుంటారు. సౌభాగ్యం చాలా సౌభాగ్యం. కార్తీక నెల స్వామి నామం తీసుకోవడంత సౌభాగ్యం. ఓకే, మీ పేరు? కుమారి అనితా మాతాజీ, కుమారి మాతాజీ, తారాబాయి మాతాజీ ఇద్దరు జపమాలు తీసుకుంటారు. గట్టి హరినామం చెప్పండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. भगवद्गीता ओडिया ओडिया ఒడియా జపమాలతో వినేది. రస్మితా మాతాజీ భగవద్గీత తీసుకుంటారు.
ପାଞ୍ଚ ମିନିଟ୍ ଜପ କରି ଏଇଟା ଟିକେ ପଢ଼ିବେ ଆଉ ସେ ବାକି ସବୁ ଭଗବାନ ଦେଖି ଆମେ ଖାଲି ନାମ କର କାର୍ତ୍ତିକ ମାସ ଆଉ ଏ ମାସରେ ଯେମିତି ହେଲେ ତ କିଛି ସେ 2 ଗୋଡ଼ 4 ଗୋଡ଼ ଏଇଟା ହୁଏନି ଆଉ ନାମ କର କ'ଣ ଜପ कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे కంటి మాలకి నియమాలు ఉంటాయి కానీ అమ్మ ఎవరితో అయింది అమ్మా ఎవరు తీసుకున్నారో ఇక్కడ నుంచి కొంచెం అటువైపు వెళ్ళండి తీసుకున్నారు హరే కృష్ణ ఆలోచించండి ఆలోచించుకొని తీసుకుంటే అలాగే డబ్బుల కోసం ఆలోచించండి కావాలంటే తీసుకోండి డబ్బుల తర్వాత ఇద్దరు పర్లేదు सादा आपका नाम तो कार्तिक मास में बोलो हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे मुच्चालम्मा जपमाला हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे సంతోషం గారు చాలా మాలలు గీత తీసుకుని ప్రతి ఒక్క సాయంత్రం వచ్చి గోవింద లాగా తీసుకుని వెళ్తుంటారు ఆయన తీసిన వ్యక్తి భగవద్గీత మాల ସେଇଟା ଗୋଟେ ସେଇଟା ଗୋଟେ ନେଇଯାଅ ହଁ ଠିକ ଅଛି సంతోషం గారు గట్టి హరినామం చెప్పండి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అమ్మా ఈ అమృతమైన బడిలో పోతే మళ్ళీ రావు రండి ఎవరు కావాలో త్వరగా కార్తీక నెల దామోదర మాసం సాధువులు వచ్చారు సాధువులు తీసుకోండి గీత ఒకటి చెప్పమని ఉందా కార్తీక మాసం దానిస్తున్నాను మంజులా మాతాజీ గట్టి హరినామం చెప్పండి హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రేణుకా మాతాజీ గట్టి హరినామం చెప్పండి హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే మా దగ్గర ఉండి మేము తెలుగులో కాకుండా కూడా మనం తీసుకుని వేరే వాళ్ళకి ఇవ్వచ్చు స్నేహితులకి బంధువులకు కూడా ఇవ్వచ్చు మా దగ్గర ఉండి నేను చదువుకున్నా కాకుండా ఆ ఒక ఆనందాన్ని వేరే వాళ్ళు అయితే భక్తులందరూ కూడా వచ్చి ఒక గీత జపమాల తీసుకున్నారు ప్రభు ఏమంటారు ఊరు ప్రచారం చేయాలి చెప్పాలి వందనా మాతాజీ భగవద్గీత తీసుకుంటున్నారు గట్టి హరినామం చెప్పండి హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే వస్తే మాతాజీ జపాలు తీసుకుంటారు ఆవిడ ఒకసారి గట్టి హరినామం చెప్పండి హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే तुलसम्मा माताजी गट्टी हरिनाम చెప్పండి హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే మోహినమ్మ గట్టి హరినామం చెప్పండి హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రావాలి మాతాజీలు ప్రభుజులు మాతాజులు ఎన్ని జపాలు తీసుకున్నారు ఎన్ని భగవద్గీతలు తీసుకున్నారు ప్రభులు కూడా మీ దగ్గర ఉంటే ఇంకెవరికి ఇవ్వండి తీసుకెళ్ళండి సాధువుల చేతి మీద తీసుకోండి మంచిది హేమలత గారి గట్టి హరినామం చెప్పండి మాల తీసుకుంటున్నారు హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే ఓకే సో సమయం అవుతుంది మళ్ళీ సాయంత్రం ఈరోజు గోవిందపురం సుబ్రా జంక్షన్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో గోవిందపురం కార్యక్రమం జరుగుతుంది. సో ఇప్పుడు దీప ఆరాధన ఉంటుంది. దయచేసి గీత తీసుకున్న ఎవరైనా చాలా సంతోషం తీసుకుపోయినా సరే ఇప్పుడు భక్తులు ప్రతి ఒక్క వ్యక్తికి దీపం పెడతారు. మీరు భగవంతుడికి ఏ విధంగా
చెప్పాలనుకుంటే ఆయన పాదాలు చూస్తున్నాం కదా, పాదకమలని ఒక 4 సార్లు, ఆయన ఒక నాభి కమలని ఒక 2, ముఖాలు ఉందని ఒక 3 సార్లు తిప్పి మొత్తం శరీరానికి 7 సార్లు. ఈ విధంగా హాస్యం చేయవచ్చు. ఇక్కడ కీర్తన అవుతూ ఉంటుంది. వీరిని మటుకు భగవంతుడు చూసుకుంటూ ఈ యొక్క దేవాన్ని అర్పించారు. సరేనా? ధన్యవాదాలు. श्री श्री दामोदर भगवान की जय। गुरु श्री प्रभुपाद की जय।